ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెషన్. ఈ సెషన్‌లో మనం ఒక కోడింగ్ క్వెషన్‌ని తీసుకొని దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో, ఇక్కడ మనం క్వెషన్ వచ్చేసి మేజ్ అనే ఒక ప్రాబ్లమ్‌ని తీసుకుందాము. సో, ఆ మేజ్ అనే ప్రాబ్లమ్‌లో ఫస్ట్ క్వెషన్‌ని అర్థం చేసుకుందాము. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఎలా చేస్తాము ఏంటి అనేది చూద్దాము. అండ్ టువర్డ్స్ ద ఎండ్‌లో ఏంటి అంటే ఈ క్వెషన్‌కి సంబంధించిన వేరియంట్ క్వెషన్స్‌ని కూడా చూద్దాం. సో, మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఒకసారి క్వెషన్ చదువుదాము. దేర్ ఇస్ ఎ 2 మ్యాప్ ఆఫ్ ఎ మేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ గ్రిడ్. సో, ఒక గ్రిడ్ షేప్‌లో వచ్చేసి మనకి ఏంటి అంటే ఒక మేజ్‌ని రిప్రజెంట్ చేశారు అని చెప్తున్నారు. ద గ్రిడ్ షోస్ ద మేజ్ ఈస్ ఓపెన్ ఎట్ ద టాప్ అండ్ బాటమ్ రిప్రజెంటింగ్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ రెస్పెక్టివ్‌లీ. సో, ఇక్కడ మేజ్‌కి వచ్చేసి ఏంటి అంటే టాప్ అనేది వచ్చేసి ఎంట్రీ అని అంటున్నారు. బాటమ్ వచ్చేసి ఏంటి అంటే ఎగ్జిట్ అని చెప్తున్నారు. ఈచ్ సెల్ ఇన్ ద గ్రిడ్ హాస్ ఎ వాల్ ఇన్ డయాగ్నల్ డైరెక్షన్. సో, ఈచ్ సెల్‌లో కూడా ఏంటి అంటే ఒక వాల్ ఉంటుంది. అది ఒక డయాగ్నల్ డైరెక్షన్‌లో ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇఫ్ ద వాల్ ఈస్ ఫ్రమ్ టాప్ లెఫ్ట్ కార్నర్ టు బాటమ్ రైట్ కార్నర్ ఆఫ్ ద సెల్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాస్ 1. సో, ఒకవేళ డయాగ్నల్ అనేది గనక ఆ వాల్ డయాగ్నల్ ఏదైతే ఉందో, సో, అది ఒకవేళ టాప్ లెఫ్ట్ కార్నర్ నుండి బాటమ్ రైట్ కి గనక ఉన్నట్టయితే, సో, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే 1 అనే నంబర్ తోటి రిప్రజెంట్ చేస్తున్నారు. సో, ఒక గ్రిడ్‌లో గనక ఒక సెల్‌లో 1 అనే వాల్యూ ఉంది అంటే అర్థం ఏంటి అంటే దానిలో ఒక వాల్ అనేది ఉంది డయాగ్నల్ డైరెక్షన్‌లో. ఆ వాల్ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే టాప్ లెఫ్ట్ కార్నర్‌లో స్టార్ట్ అయ్యి బాటమ్ రైట్ కార్నర్‌లో ఎండ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఓకే. అలాగే ఇఫ్ ద వాల్ ఈస్ ఫ్రమ్ టాప్ రైట్ కార్నర్ టు బాటమ్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద సెల్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాస్ -1. ఒకవేళ సెల్‌లో గనక -1 అని ఉన్నట్టయితే ఏంటి అంటే ఓకే. సో, ఆ డయాగ్నల్ వాల్ వచ్చేసి ఏంటి అంటే టాప్ రైట్ దగ్గర నుండి బిగిన్ అయ్యి బాటమ్ లెఫ్ట్ లో ఎండ్ అవుతుంది అని అర్థం అన్నమాట. ఓకే. సో, 1 అని ఉంటే వచ్చేసి మనకి టాప్ లెఫ్ట్ నుండి బాటమ్ రైట్ కి, -1 అని ఉంటే వచ్చేసి టాప్ రైట్ నుండి బాటమ్ లెఫ్ట్ కి ఉంటుందన్నమాట. ఓకే. ఇఫ్ ద రోబోట్ కెన్ ఎంటర్ ద మేజ్ ఫ్రమ్ ఎనీ సెల్ ఫ్రమ్ ద టాప్ రో. ఓకే. ఇక్కడ రోబోట్ అనేది ఒకటి ఉంటుంది అని అంటున్నారు. సో, ఏదో ఒక సెల్ ఫ్రమ్ టాప్ రో లో నుండి ఏదో ఒక సెల్ నుండి ఎంటర్ అవ్వచ్చు అని అంటున్నారు. ఓకే. సో, ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ లో మార్కింగ్స్ ఉన్నాయి కదా, 0, 1, 2, 3, 4 అని చెప్పేసి. సో, వాటిలో ఎక్కడి నుండి అయినా సరే ఒక రోబోట్ అనేది ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అక్కడ టాప్ లో నుండి. ఓకే. ఇఫ్ 2 అడ్జసెంట్ సెల్స్ హావ్ డయాగ్నల్ వాల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ద రోబోట్ విల్ గెట్ టు పాస్ త్రూ ద సెల్. ఓకే. సో, ఇక్కడ ఒకవేళ 2 అడ్జసెంట్ సెల్స్ తీసుకున్నట్టయితే, సో, ఆ 2 అడ్జసెంట్ సెల్ లో డయాగ్నల్ అనేది ఓకే. సో, ఆ డయాగ్నల్ వాల్ వచ్చేసి గనక సేమ్ డైరెక్షన్ లో గనక ఉన్నట్టయితే ఆ రోబో అనేది ఏమవుతుంది అంటే పాస్ త్రూ అంటే అక్కడ నుండి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారన్నమాట. ఓకే. సో, కింద ఒక ఎగ్జాంపుల్ లాగా చూసినట్టయితే ఓకే. సో, ఫస్ట్ కేసులో తీసుకుంటే 1 అనే ఒక సెల్ ఉంది. ఆ 1 అనే సెల్ లోకి ఏమైపోయింది అంటే ఈ రోబో ఎంటర్ అయింది. దాని రైట్ అడ్జసెంట్ సెల్. సో, 1 అని ఉన్నప్పుడు ఏంటి అంటే రైట్ అడ్జసెంట్ సెల్ లో చూసినట్టయితే మనకి ఏమైంది మళ్ళీ అక్కడ కూడా 1 అనేది ఉంది. సో, 1 అని ఉంటే ఏంటి అంటే ఒక 2 సెల్స్ లో కూడా 1 అని ఉందంటే ఏంటి ఆ డయాగ్నల్ ఏదైతే వాల్ ఉంటుందో అది సేమ్ డైరెక్షన్ లో ఉన్నట్టు. సో, అప్పుడు పాస్ త్రూ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి -1 అని చూసినప్పుడు ఉందనుకోండి. సో, -1 అనే సెల్ లోకి రోబో గనుక ఎంటర్ అయితే లెఫ్ట్ అడ్జసెంట్ సెల్ ఏదైతే ఉందో దానిలో ఏ వాల్యూ ఉందనేది చూడాలి. ఓకే. సో, ఇక్కడ -1 ఉంది. లెఫ్ట్ అడ్జసెంట్ లో కూడా -1 ఉంది. అంటే మనకి ఆ వాల్ డయాగ్నల్ వచ్చేసి ఏంటి అంటే సేమ్ డైరెక్షన్ లో ఉంది. సో, ఈ 2 కేసెస్ లో కూడా ఏమవుతుంది అని చెప్తున్నారు అంటే ఈ రోబో అనేది పాస్ త్రూ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇఫ్ 2 అడ్జసెంట్ సెల్స్ హావ్ డయాగ్నల్ వాల్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్, ఇట్ ఫార్మ్స్ ఎ డెడ్ ఎండ్. ఓకే. సో, ఒక సెల్ లో 1 ఉండి దాని రైట్ అడ్జసెంట్ సెల్ లో గనక -1 ఉందనుకోండి. సో, అప్పుడు ఏమవుతుంది అంటే రోబో అనేది పాస్ త్రూ అవ్వలేదు. ఇంకా అక్కడ డెడ్ ఎండ్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అలాగే -1 నుండి దాని లెఫ్ట్ అడ్జసెంట్ సెల్ లో గనక 1 ఉందనుకోండి. అప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఒక డెడ్ ఎండ్ వచ్చేస్తుంది. సో, ఇంకా అక్కడ రోబో పాస్ త్రూ అవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కేస్‌లో కూడా చూడొచ్చు. ఒక రెడ్ లైన్ తోటి మార్క్ చేసింది కదా. ఓకే. సో, అలా డెడ్ ఎండ్ వచ్చేసి ఆగిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. రోబో కెన్ ఓన్లీ మూవ్ డౌన్‌వర్డ్స్ అండ్ కాంట్ మూవ్ అప్‌వర్డ్స్ అని అంటున్నారు. ఓకే. సో, ఎప్పుడైనా సరే ఈ రోబో ఏంటి అంటే టాప్ లో నుండి స్టార్ట్ అయిన తర్వాత అది బాటమ్ లోకి అంటే ఆ ఎగ్జిట్ డైరెక్షన్ లో మాత్రమే డౌన్‌వర్డ్స్ మాత్రమే రాగలుగుతుంది తప్పితే అది పైకి వెళ్ళలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. ప్రింట్ ద లిస్ట్ ఆఫ్ ఎగ్జిట్ పాయింట్స్ అంటే సెల్ నెంబర్ ఇన్ ద లాస్ట్ రో ఫర్ ఈచ్ ఆఫ్ ద n ఎంట్రీ పాయింట్స్ ఇన్ ద మేజ్. ఇఫ్ ఎన్ ఎంట్రీ పాయింట్ లీడ్స్ టు ఎ డెడ్ ఎండ్, ప్రింట్ -1. ఓకే. సో, ఒకవేళ రోబో గనక టాప్ రోలో ఒక టాప్ సెల్ లో గనక స్టార్ట్ అయితే ఓకే. సో, అది ఏ కాలమ్ లో ఎండ్ అవుతుంది. ఓకే. సో, ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఏ కాలమ్ లో ఎండ్ అవుతుంది అనే దాన్ని మనం ప్రింట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఓకే. ఇక్కడ లాస్ట్ రోలో ఎక్కడి నుండి ఎగ్జిట్ అవుతుంది. ఓకే. సో, మనకి ఇక్కడ లాస్ట్ రోలో తీసుకుంటే ఎక్కడి నుండి ఎగ్జిట్ అవుతుంది అనే దాన్ని మనం ప్రింట్ చేయాలి అని అంటున్నారు. ఒకవేళ ఫర్ సమ్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఆ రోబో అనేది గనక ఎక్కడైనా డెడ్ ఎండ్ లో గనక ఆగిపోయింది అనుకోండి. సో, అది మధ్యలోనే డెడ్ ఎండ్ లో ఆగిపోతే ఏం చేయాలి అని అంటున్నారు అంటే -1 అని చెప్పేసి ప్రింట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. సో, ఇక్కడ n ఎంట్రీ పాయింట్స్ అని అంటున్నారు. ఓకే. సో, ఇక్కడ ఈ కేస్ తీసుకున్నట్టయితే మనకి ఎన్ని ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి? 0, 1, 2, 3, 4. ఓకే. సో, ఇక్కడ 5 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. సో, ఈచ్ ఎంట్రీ పాయింట్ కరెస్పాండింగ్ గా మనం దాని ఎగ్జిట్ పాయింట్ ఏంటి అనేది ప్రింట్ చేయాలి. ఇప్పుడు 0 అనే ఎగ్జిట్ పాయింట్ కి ఎగ్జిట్ పాయింట్ ఏంటి? ఓకే. 1 అనే ఎంట్రీ పాయింట్ కి ఎగ్జిట్ పాయింట్ ఏంటి? 2 అనే ఎంట్రీ పాయింట్ కి ఎగ్జిట్ పాయింట్ ఏంటి? 3 అనే నంబర్ కి ఎగ్జిట్ పాయింట్ ఏంటి? 4 అనే ఎంట్రీ పాయింట్ కి ఎగ్జిట్ పాయింట్ ఏంటి? ఇలా ప్రతి ఎంట్రీ పాయింట్ కూడా మనం ఎగ్జిట్ పాయింట్స్ ఏంటి అనే దాన్ని ప్రింట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఓకేనా? రైట్. సో, ఇక్కడ ఒకటి వచ్చేసి మనకి ఒక ఈ 2 గ్రిడ్ అనేది తీసుకుంటే సో, ఈ 2 గ్రిడ్ అనే దానికి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ m=4 అంటే m అంటే వచ్చేసి ఇక్కడ ఏంటంటే 4 రోస్, n=5 అంటే 5 కాలమ్స్ ఉన్నాయనుకోండి. ఓకే. సో, మనకి 5 ఎంట్రీ పాయింట్స్ ఉన్నట్టు కదా 5 కాలమ్స్ అంటే ఓకే. n ఎంట్రీ అనేది చూసినట్టయితే 0, 1, 2, 3, 4. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే 5 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. సో, ఆబ్వియస్‌గా మనకి ఏంటి అంటే 5 ఎంట్రీ పాయింట్స్ ఉన్నప్పుడు ఈచ్ కరెస్పాండింగ్ ఎంట్రీ పాయింట్‌కి ఎగ్జిట్ పాయింట్ ఉండాలి కాబట్టి మనం దానికి 5 ఎగ్జిట్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే 0 అనే ఎంట్రీ పాయింట్ దగ్గర రోబో గనక ఎంటర్ అయిందనుకోండి. సో, మనం చూసినట్టయితే గ్రీన్ కలర్ లో పాత్ కనిపిస్తుంది కదా. సో, గ్రీన్ కలర్ పాత్ లో మనకి ఆ రోబో ట్రావర్స్ అవ్వడం జరుగుతుంది. సో, అలా అయినప్పుడు ఎగ్జిట్ పాయింట్ ఏమవుతుంది? మనకి 0th కాలమ్ నుండి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ కేస్‌లో 0. అలా మనం సిమిలర్‌గా ఏం చేయాలంటే 1 అనే ఎంట్రీ పాయింట్‌కి, 2 అనే ఎంట్రీ పాయింట్‌కి, 3 అనే ఎంట్రీ పాయింట్, 4 అనే ఎంట్రీ పాయింట్ కూడా చూడాలన్నమాట. ఓకే. సో, అలా చూస్తే ఏమైపోతుంది మనకి 1 అనే ఎంట్రీ పాయింట్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి అక్కడ గమనించినట్టయితే 1 అనే ఎగ్జిట్ పాయింట్ దగ్గర మనకి బయటకి వస్తుందన్నమాట.
కానీ 2లో నుండి గాని, 3లో నుండి గాని చూస్తే ఏమైపోయింది? అక్కడ మధ్యలోనే ఏమైపోయింది అంటే డెడ్ ఎండ్ వచ్చేసింది మనకి. ఓకే. సో ఏంటి అంటే అడ్జసెంట్ సెల్స్ యొక్క వాల్స్ వచ్చేసి మనకి అపోజిట్ డైరెక్షన్‌లో ఉండడం వల్ల అక్కడ ఏం జరిగిపోయింది అంటే డెడ్ ఎండ్ వచ్చేసింది. సో డెడ్ ఎండ్ వచ్చేసింది కాబట్టి మనకి 2 అనే ఎంట్రీ పాయింట్‌కి అండ్ 3 అనే ఎంట్రీ పాయింట్‌కి మనకి -1 అనేది ప్రింట్ చేయాలన్నమాట. అలాగే 4 దగ్గర తీసుకున్నామనుకోండి. సో 4 దగ్గర ఏమైపోయింది అంటే మనకి రైట్ సైడ్ వచ్చేసి మొత్తానికి బ్లాక్ అయిపోయి ఉందన్నమాట. ఓకే. సో అక్కడ రైట్ సైడ్ వచ్చేసి బ్లాక్ అయిపోయి ఉంది కాబట్టి కూడా అక్కడ కూడా ఏంటి అంటే ఇంకా బ్లాక్ అయిపోయింది కాబట్టి డెడ్ ఎండ్ వచ్చేసింది కాబట్టి -1 అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఓకే. సో ఇక్కడ రోబో వచ్చేసి మనకి టాప్ నుండి బాటమ్‌కి వచ్చేసేటప్పటికి ఆ ఎంట్రీ నుండి ఎగ్జిట్‌కి వచ్చేసేటప్పటికి ఓకే. సో అదేంటి అంటే కంటిన్యూయస్‌గా బాటమే కిందకి డౌన్‌వర్డ్సే వస్తూ ఉంటుందన్నమాట. ఓకే. మధ్యలో ఎక్కడైనా ఒక చోట స్టక్ అయిపోయింది అంటే ఇంక డెడ్ ఎండ్ వచ్చేసినట్టే. సో అక్కడ మనం ఏం చేయాలి అంటే -1 అని చెప్పేసి ప్రింట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు క్వెషన్ వచ్చేసి మనకి ఏంటి అంటే సింపుల్ బట్ ఇక్కడ క్వెషన్ చాలా అడుగుతున్నది ఏంటి అంటే మొత్తానికి ఓకే. ఒక 2 మనకి ఇది గ్రిడ్ ఉంది. సో ఇప్పుడు ఈ 2 గ్రిడ్‌లో మనకి ఆ టాప్‌లో నుండి ఎంట్రీ అయితే ఈచ్ ఎంట్రీ పాయింట్‌కి ఎగ్జిట్ పాయింట్ ఏంటి అని అడుగుతున్నారు. అది మనం సాల్వ్ చేయాల్సిన క్వెషన్ అన్నమాట. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చూద్దాము అంటే ఓకే. సో ఒకవేళ 0th ఎంట్రీ పాయింట్ దగ్గర మనకి రోబో గనక ఎంటర్ అవుతే అది ఎగ్జిట్ పాయింట్‌కి ఎలా రీచ్ అవుతుంది ఏంటి అనేది ఒక్కొక్కటి చూద్దాం. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే 0th పొజిషన్‌లో అక్కడ మనకి టాప్‌లో ఎంట్రీ అయిందనుకోండి. ఓకే. సో దాని కరెంట్ పొజిషన్ ఏమవుతుంది అంటే ఫస్ట్ రో నంబర్ వచ్చేసి 0 ఉంటుంది. అండ్ కాలమ్ వచ్చేసి ఆబ్వియస్‌గా అది 0th కాలమ్ నుండి ఎంటర్ అవుతుంది కాబట్టి కాలమ్ నంబర్ 0 ఉంటుంది. ఓకే. అక్కడ మనకి ఏం జరిగింది? 2 సెల్స్ కూడా ఎంటర్ అవుతున్న సెల్ దాని పక్క సెల్ రైట్ అడ్జసెంట్ సెల్. సో ఆ 2 కూడా 1, 1 అని ఉన్నాయి. సో వాల్ డైరెక్షన్ సేమ్ అవ్వడం వల్ల అది కిందకి పాస్ త్రూ అవుతుంది. సో అలా కిందకి పాస్ త్రూ అయినప్పుడు ఎక్కడికెళ్తుంది అది? ఓకే. నెక్స్ట్ పొజిషన్ ఎక్కడికెళ్తుంది అంటే మనకి రో వచ్చేసి 1 అవుతుంది. ఎందుకంటే డౌన్‌వర్డ్స్ వస్తుంది కాబట్టి రో వచ్చేసి 1 అవుతుంది. కాలమ్ వచ్చేసి ఏంటి అంటే 1 కాలమ్‌లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి డయాగ్నల్‌గా ఇలా ఉంది కాబట్టి సో మనకి ఇలా వచ్చినప్పుడు అది 1 అనే కాలమ్‌లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ పొజిషన్ ఏమవుతుంది అంటే 1, 1 అవుతుంది. అంటే రో పొజిషన్ 1 అవుతుంది. కాలమ్ పొజిషన్ కూడా 1 అవుతుంది. అలాగే సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతది? ఇప్పుడు మనకి 1, 1 అనే పొజిషన్‌లో ఉంది రోబోట్. ఓకే. సో 1, 1 అనే పొజిషన్‌లో ఉన్నప్పుడు అక్కడ 1, 1లో చూస్తే ఏంటంటే -1 అనే వాల్యూ ఉంది. సో -1 అనే వాల్యూ ఉన్నప్పుడు మనం అక్కడ దానికి లెఫ్ట్ అడ్జసెంట్‌లో కూడా చూసినట్టయితే -1 ఉంది. సో -1 ఉంది కాబట్టి పాస్ త్రూ అవుతుంది. సో పాస్ త్రూ అవుతుంది కాబట్టి ఎక్కడికి పాస్ త్రూ అవుతుంది? ఒకటి డౌన్‌వర్డ్స్ వస్తుంది కాబట్టి రో వచ్చేసేమో 2 అవుతుంది. కాలమ్ వచ్చేసేమో 0 అవుతుంది. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ లెఫ్ట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి నవ్ వచ్చేసి కరెంట్ పొజిషన్ 1, 1 ఉన్నప్పుడు నెక్స్ట్ పొజిషన్ ఏమవుతుంది అంటే 2, 0 అవుతుంది. అంటే రో నంబర్ 2 కాలమ్ నంబర్ 0 అవుతుంది. ఓకే. అలాగే ఇప్పుడేంటి మనకి కరెంట్ పొజిషన్ వచ్చేసి రో నంబర్ 2 కాలమ్ నంబర్ 0లో ఉంది. దాని నెక్స్ట్ పొజిషన్ ఏమవుతుంది అంటే మళ్ళీ అక్కడ చూస్తే మనకి 1 అనే వాల్యూ ఉంది కాబట్టి రైట్ అడ్జసెంట్ సెల్‌లో కూడా 1 అనేది ఉంది కాబట్టి పాస్ త్రూ అవుతుంది. సో పాస్ త్రూ అవుతుంటే ఎక్కడికెళ్తుంది అని మనం చూసినట్టయితే ఓకే. మళ్ళీ రో నంబర్ వచ్చేసి డౌన్‌వర్డ్స్ వస్తుంది కాబట్టి రో నంబర్ 3 అవుతుంది. కాలమ్ వచ్చేసి మనకి రైట్ డైరెక్షన్‌లోకి వెళ్తుంది కాబట్టి సో 0th కాలమ్ నుండి రైట్ డైరెక్షన్ అంటే కాలమ్ నంబర్ 1 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మనకి రో నంబర్ 3 కాలమ్ నంబర్ 1 అవుతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? రో నంబర్ 3 కాలమ్ నంబర్ మనకి 1 లో నుండి ఓకే. సో అక్కడ మళ్ళీ -1 అనే వాల్యూ ఉంది. లెఫ్ట్ అడ్జసెంట్ కూడా -1 ఉంది. సో ఆ 2 -1s ఉన్నాయి కాబట్టి మళ్ళీ పాస్ త్రూ అవుతుంది. సో నెక్స్ట్ ఎక్కడికెళ్తుంది? అది మనకి రో నంబర్ 4 అండ్ కాలమ్ నంబర్ 0లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం జరిగింది? ఆల్రెడీ ఎగ్జిట్ పొజిషన్ అనేది వచ్చేసింది. ఎందుకంటే మనకి రోస్ వచ్చేసి 0, 1, 2, 3 రోస్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ పొజిషన్ ఏంటి? 4, 0 అంటే ఏమైపోయినట్టు? మనకి ఆల్రెడీ ఎగ్జిట్ పొజిషన్ అనేది వచ్చేసింది. సో ఆ ఎగ్జిట్ పొజిషన్ ఎక్కడి నుండి వెళ్తుంది అని చూసినట్టయితే కాలమ్ నంబర్ 0లో నుండి ఆ రోబో అనేది పాస్ త్రూ అయిపోతుంది. సో అక్కడ కాలమ్ నంబర్ 0 అనేది మనకి 0th సెల్‌లో ఎంట్రీ అయిన దానికి ఎగ్జిట్ ఎక్కడి నుండి అవుతుందంటే 0th కాలమ్‌లో అవుతుందన్నమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకి ఫండమెంటల్‌గా వచ్చేసి ఇప్పుడు మనం క్వెషన్‌ని చూసామనుకోండి. ఎగ్జిట్ పొజిషన్ కనుక్కోవాలి ఫర్ ఈచ్ ఎంట్రీ పాయింట్ అని అన్నారు. ఓకే. ఇక్కడ ఈచ్ ఎంట్రీ పాయింట్ అంటే ఏంటి? ఇక్కడ ఈచ్ ఎంట్రీ పాయింట్ అంటే 0 అనేది ఒక ఎంట్రీ పాయింట్. టాప్ రోలో 1 అనేది ఒక ఎంట్రీ పాయింట్. 2 అనేది ఒక ఎంట్రీ పాయింట్. 3 అనేది ఎంట్రీ పాయింట్. 4 అనేది ఎంట్రీ పాయింట్. ఓకే. సో దానిలో ఒక్కొక్క దానికి మనం ఎగ్జిట్ పొజిషన్ కనుక్కోవడంలో ఇంకొక సబ్ ప్రాబ్లమ్ అనేది ఉంది. ఓకే. సో మెయిన్ ప్రాబ్లమ్‌లో మనకి ఒక ప్రాబ్లమ్ వచ్చేసి ఏంటి అంటే ఈచ్ ఎంట్రీ పాయింట్‌కి మనం కనుక్కోవాలి. దానిలో ఒక సబ్ ప్రాబ్లమ్ వచ్చేసి ఏంటి అంటే ఒక రోబో ఒక పొజిషన్ దగ్గర స్టార్ట్ అయితే దానికి నెక్స్ట్ పొజిషన్ ఏమవుతుంది? ఓకే. సో కరెంట్ పొజిషన్ నుండి నెక్స్ట్ పొజిషన్ మళ్ళీ ఆ నెక్స్ట్ పొజిషన్ వచ్చాక అక్కడి నుండి తర్వాత నెక్స్ట్ పొజిషన్ అలా ఆ రోబో ఐదర్ డెడ్ ఎండ్ అయినా రావాలి లేదా ఎగ్జిట్ అయినా అయ్యేంత వరకు కూడా మనం ఏంటి అంటే కంటిన్యూస్‌గా ఏం చేస్తూ ఉండాలి అంటే ఆ రోబో యొక్క నెక్స్ట్ పొజిషన్ ఏమవుతూ ఉంటుంది అనేది కనుక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే. సో అలా మనం ఆ రోబో నెక్స్ట్ పొజిషన్‌ని ఐదర్ ఎగ్జిట్ అయ్యేంత వరకైనా లేదా స్టక్ అయ్యేంత వరకైనా సరే ఓకే. అలా కంటిన్యూస్‌గా మనం నెక్స్ట్ పొజిషన్‌ని ఫైండ్ ఔట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. సో ఇది మన సబ్ ప్రాబ్లమ్. ఈ సబ్ ప్రాబ్లమ్‌ని ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాము ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో ఇక్కడ దీన్నే మనం ఏంటి అంటే సూడో కోడ్ అంటే ఇది యాక్చువల్‌గా కంప్లీట్ రియల్ కోడ్ కాదు. బట్ మనకి కోడ్‌లో భాషలో అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇలా రాసుకుంటున్నాం అన్నమాట. ఓకే. సో వైల్ హాస్ నాట్ రీచ్డ్ ఎగ్జిట్ పొజిషన్. ఓకే. సో ఇక్కడ మనం ఎంత వరకు మనం ఇలా నెక్స్ట్ పొజిషన్ కనుక్కుంటూ ఉండాలి రోబోట్‌ది అంటే మనకి ఎగ్జిట్ పొజిషన్ వచ్చేంత వరకు కూడా ఓకే. మనం నెక్స్ట్ పొజిషన్ ఏంటి అనేది కనుక్కుంటూ ఉండాలి. ఓకే. సో అక్కడ లోపటికెళ్తే గెట్ నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ కరెంట్ పొజిషన్ అంటున్నాం. ఓకే. సో అస్యూమింగ్ మనకి ఏదో ఒక ఫంక్షన్ ఉంది అని అనుకుంటే ఆ గెట్ నెక్స్ట్ పొజిషన్ అనే ఫంక్షన్‌కి మనం ఏం చేస్తున్నాము అంటే కరెంట్ పొజిషన్ ఏంటి అని ఇస్తున్నాం. ఓకే. సో అది కరెంట్ పొజిషన్ ఏంటి అనేది ఇస్తే మనకి అదేంటి అంటే నెక్స్ట్ పొజిషన్ ఏంటి అనే దాన్ని మనకి రిటర్న్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ పొజిషన్‌ని మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే ఓకే. సో మళ్ళీ ఆ నెక్స్ట్ పొజిషన్‌కి కూడా మళ్ళీ నెక్స్ట్ పొజిషన్ ఏంటి అలా ప్రతిసారి మనకి ఏదైతే నెక్స్ట్ పొజిషన్ వస్తుందో ఆ నెక్స్ట్ పొజిషన్‌కి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ పొజిషన్ ఏంటి అని కనుక్కుంటూ వెళ్తాం. అలా ఎప్పటి వరకు వెళ్తాము అంటే ఆ రోబో అనేది ఎగ్జిట్ పొజిషన్ వరకు వచ్చేంత వరకు కూడా మనం చూస్తాము. లేదా మనకి రోబో అనేది స్టక్ అయిపోయేంత వరకు అంటే డెడ్ ఎండ్ వచ్చేంత వరకు కూడా. ఓకే. సో ఇది మనం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే అసలు ఈ రోబో అనేది ఒక పొజిషన్‌లో ఉంటే దాని నెక్స్ట్ పొజిషన్‌ని అంటే ఇప్పుడు మనకి రో కాలమ్ ఉందనుకోండి ఒక రోబోది. దాని నెక్స్ట్ పొజిషన్‌ని మనం ఎలా ఫిగర్ ఔట్ చేస్తాము ఏంటి అనేది చూద్దాం. ఓకే.
సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఐదర్ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే రోబో అనేది మనకి ఒక సెల్ నుండి ఇంకొక సెల్‌కి మూవ్ అవుతుంది. లేదా అక్కడే స్టక్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఏ కండిషన్స్‌లో అది రోబో నెక్స్ట్ పొజిషన్‌లోకి వెళ్తుంది. అండ్ ఏ కండిషన్స్‌లో ఈ రోబో అనేది స్టక్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఓవరాల్‌గా ఒక 6 కేసెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఈచ్ కేస్‌ని కూడా మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ మనకైతే వచ్చేసి ఒక ఫండమెంటల్ థింగ్ అయితే ఏంటి అంటే రోబో అనేది మనకి కంటిన్యూస్‌గా కిందకే వెళ్తూ ఉంటుంది. ఓకే. ఐదర్ డెడ్ ఎండ్ వచ్చేసి స్టక్ అయిన అవ్వాలి. లేదా కంటిన్యూస్‌గా ఈచ్ స్టెప్ తర్వాత కిందకి వెళ్తూ ఉండాలి. ఓకే. సో దానిలోనే భాగంగా మనకి 6 కేసెస్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ కేస్ వచ్చేసి ఏంటి అంటే ఓకే, రోబో అనేది ఒక సెల్‌లోకి ఎంటర్ అయింది. దానిలో వాల్యూ 1 ఉందనుకోండి. దానికి వాల్యూ 1 ఉండి దాని రైట్ అడ్జసెంట్ సెల్‌కి కూడా వాల్యూ 1 ఉంటే ఏంటి అర్థం? అక్కడ పాస్ త్రూ అవుతుంది అని. ఓకే. అంటే రోబో ఫర్దర్‌గా మూవ్ అవ్వగలుగుతుంది అని. ఓకే. సో ఈ కేస్‌లో రోబో మూవ్ అవుతుంది అనేది ఒకటి కేస్. కేస్ నంబర్ 2 చూసామనుకోండి. రోబో ఎంటర్ అయిన సెల్‌లో గనుక వాల్యూ వచ్చేసి -1 ఉందనుకోండి. సో -1 ఉంటే దాని లెఫ్ట్ అడ్జసెంట్ సెల్‌లో కూడా మనకి వాల్యూ వచ్చేసి -1 ఉందనుకోండి. ఆ కేస్‌లో కూడా ఏమవుతుంది అంటే రోబో అనేది ఫర్దర్‌గా పాస్ త్రూ అవ్వగలుగుతుంది. ఓకే. ఇప్పుడు కేస్ 3 తీసుకున్నాం అనుకోండి. ఓకే. రోబో అనేది వచ్చేసి 1 అనే వాల్యూ ఉన్న సెల్‌లోకి ఎంటర్ అయింది. ఓకే. దాని రైట్ అడ్జసెంట్ వచ్చేసి ఏంటి అంటే వాల్యూ -1 ఉందనుకోండి. ఓకే. ఇది కేస్ నంబర్ 3. సో ఆ కేస్‌లో ఏమవుతుంది అంటే మనకి ఇలాంటి షేప్ ఉండడం వల్ల రోబో ఫర్దర్‌గా కిందకెళ్ళలేకపోతుంది. సో అక్కడ డెడ్ ఎండ్ అనేది వచ్చేసింది. సో రోబో అనేది అక్కడే స్టక్ అయిపోతుందన్నమాట. ఓకే. అలాగే కేస్ నంబర్ 4 చూసామనుకోండి. ఓకే. అక్కడ రోబో వచ్చేసి -1 అనే సెల్‌లో ఎంటర్ అయింది. ఓకే. అప్పుడు దాని లెఫ్ట్ అడ్జసెంట్ సెల్‌లో కూడా ఒకవేళ 1 అనే వాల్యూ ఉందనుకోండి. సో అప్పుడు కూడా ఏంటి అంటే ఇలాంటి షేప్ ఫార్మ్ అవ్వడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే అక్కడ కూడా రోబో అనేది స్టక్ అయిపోతుంది. ఓకే. అండ్ కేస్ నంబర్ 5 చూసామనుకోండి. ఓకే. సో అది వచ్చేసి ఏంటి అంటే మనకి -1 అనే సెల్‌లో ఎంటర్ అయింది. దాని లెఫ్ట్ అడ్జసెంట్ చూద్దాము అనుకుంటే ఏంటి అంటే అక్కడ లెఫ్ట్ అడ్జసెంట్ కాలమ్ అనేది ఏమీ లేదు. అంటే ఇన్వాలిడ్. ఓకే. సో లెఫ్ట్ అడ్జసెంట్ కాలమ్ ఏమీ లేదు కాబట్టి అప్పుడు కూడా ఆ కేస్‌లో కూడా ఏమైపోతుంది అంటే రోబో అనేది స్టక్ అయిపోతుంది. అలాగే ఇంకొక కేస్ నంబర్ 6 వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సెల్‌లో వాల్యూ గనుక 1 అని ఉంది. ఓకే. సెల్‌లో వాల్యూ 1 అని ఉంది. కానీ రైట్ అడ్జసెంట్ వైపు చూస్తే ఏంటంటే రైట్ అడ్జసెంట్ ఏమీ లేదనుకోండి. ఓకే. సో అక్కడ గ్రిడ్ అనేది ఎండ్ అయిపోయింది అనుకోండి ఆల్రెడీ. సో ఆ కేస్‌లో కూడా ఏం జరుగుతుంది అంటే రోబో అనేది స్టక్ అయిపోతుంది. సో అది కూడా ఫర్దర్‌గా ఇంకా ప్రొసీడ్ అవ్వలేదు. ఓకే. సో ఓన్లీ మనకి ఇక్కడ ఓన్లీ 2 కేసెస్‌లో మాత్రమే రోబో అనేది ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతుంది. మిగిలిన 4 కేసెస్‌లో కూడా ఏం జరుగుతుంది అంటే మనకి రోబో అనేది వచ్చేసి మనకి స్టక్ అయిపోవడము ఆర్ డెడ్ ఎండ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకు వచ్చేసి ఒక రోబో కరెంట్ పొజిషన్‌లో ఉంటే దానికి నెక్స్ట్ పొజిషన్‌ని ఫిగర్ ఔట్ చేయడంలో మనం ఒకటి ఫిగర్ ఔట్ చేయాల్సింది ఏంటి అంటే అసలు ఏ కేసెస్‌లో రోబో అనేది ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతుంది. ఏ కేసెస్‌లో రోబో అనేది ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వలేదు అని. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే వచ్చేసి ఓవరాల్‌గా 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ 6 పాసిబిలిటీస్‌లో ఓన్లీ 2 పాసిబిలిటీస్‌లో మాత్రమే రోబో అనేది ఫర్దర్‌గా మూవ్ అవుతుంది. మిగిలిన 4 కేసెస్‌లో కూడా ఏమవుతుంది అంటే రోబో అనేది ఫర్దర్‌గా మూవ్ అవ్వలేకపోతుంది. ఓకే. రైట్. సో ఇప్పుడు మనకి సబ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి 2 థింగ్స్. ఒకటి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి అసలుకి రోబో ఫర్దర్‌గా మూవ్ అవుతుందా? స్టక్ అవుతుందా? అని కనుక్కోవడము. ఒకవేళ రోబో గనుక ఫర్దర్‌గా మూవ్ అవుతుంది అనుకుంటే ఆ రోబో యొక్క నెక్స్ట్ పొజిషన్ ఏంటి అనేది కనుక్కోవడం. ఓకే. సో మనకు మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏం సాల్వ్ చేస్తున్నాము? ఓకే. రోబో యొక్క నెక్స్ట్ పొజిషన్‌ని ఫ్రమ్ కరెంట్ పొజిషన్ టిల్ ఇట్ రీచెస్ ఎగ్జిట్ వరకు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము. దానిలో మనకి సబ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏంటి అంటే అసలు ఒక సెల్‌లో ఉన్నప్పుడు రోబో అనేది నెక్స్ట్ సెల్‌కి అసలుకి మూవ్ అవ్వగలుగుతుందా? లేకపోతే స్టక్ అవుతుందా అని తెలుసుకోవాలి. సో ఒకవేళ మూవ్ అవ్వగలుగుతుంది అని అనుకుంటే నెక్స్ట్ మనం ఏంటి అంటే అసలు ఆ నెక్స్ట్ పొజిషన్ అనేది ఏమవుతుంది అనేది ఫిగర్ ఔట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఈ థింగ్స్‌ని మనం అర్థం చేసుకుందాం. ఓకే. సో, ఇక్కడ మనకేంటి అంటే వచ్చేసి మనకి రోబో అనేది ఫర్దర్ స్టెప్‌కి మూవ్ అవుతుందా? ఫర్దర్ సెల్‌కి మూవ్ అవుతుందా? లేకపోతే స్టక్ అయిపోతుందా? అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, మనకి కరెంట్ సెల్‌లో ఉన్న వాల్యూ ఏంటి? అండ్ దాని అడ్జసెంట్‌లో సెల్‌లో ఉన్న వాల్యూ ఏంటి అనే దాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం. అంతే కదా! సో, మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే అసలు కరెంట్ సెల్ ఏంటి? అడ్జసెంట్ సెల్ ఏమవుతుంది? అనేది చూద్దాం. ఓకే. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ కేస్ తీసుకున్నాం అనుకోండి. ఓకే. మనకి సెల్ రోబో అనేది 1 అనే సెల్ ఉన్న వాల్యూలో ఎంటర్ అయిందనుకోండి. దానికి అడ్జసెంట్ సెల్ ఏమవుతుంది? టు ద రైట్ సైడ్ ఉన్నది మనకి అడ్జసెంట్ సెల్ అవుతుంది. ఓకే. ఆ రైట్ సైడ్‌లో ఉన్న సెల్‌లో గనుక అడ్జసెంట్ సెల్‌లో ఉన్న వాల్యూ గనుక 1 అయితే అప్పుడు పాస్ త్రూ అవుతుంది. అదే ఒకవేళ రోబో అనేది 1 అనే సెల్‌లోకి ఎంటర్ అయింది. దాని రైట్ అడ్జసెంట్ సెల్‌లో గనుక వాల్యూ -1 ఉంటే మనకి స్టక్ అయిపోతుంది. ఓకే. సో 1 అనే వాల్యూ ఉండి దాని రైట్ అడ్జసెంట్ సెల్‌లో 1 ఉంటే పాస్ అవుతుంది. 1 అనే వాల్యూ ఉండి దాని రైట్ అడ్జసెంట్ సెల్‌లో -1 ఉంటే ఏమవుతుంది అంటే మనకి స్టక్ అయిపోతుంది. అదే ఒకవేళ మనకి -1 అనేది ఉందనుకోండి. ఓకే. రోబో ఎంటర్ అయిన సెల్‌లో వాల్యూ -1 ఉందనుకోండి. ఓకే. సో అప్పుడు దాని లెఫ్ట్ అడ్జసెంట్ సెల్‌లో వాల్యూ గనుక -1 ఉంటే పాస్ త్రూ అవుతుంది. దాని లెఫ్ట్ అడ్జసెంట్ సెల్‌లో ఉన్న వాల్యూ గనుక 1 అయితే స్టక్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ మన కరెంట్ సెల్‌లో ఉన్న వాల్యూ అండ్ దాని అడ్జసెంట్ సెల్. సో 1 అనేది ఉంటే అడ్జసెంట్ సెల్ వచ్చేసి రైట్ సైడ్ అవుతుంది. -1 అంటే అడ్జసెంట్ సెల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో కరెంట్ సెల్‌లో ఉన్న వాల్యూ అండ్ దాని అడ్జసెంట్ సెల్‌లో ఉన్న వాల్యూ బేసిస్ మీద మనం అది స్టక్ అవుతుందా? లేకపోతే ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతుందా? అని మనం డిటర్మైన్ చేయగలుగుతాం. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ అడ్జసెంట్ సెల్ అనేది ఏమవుతుంది అనేది ఫిగర్ ఔట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఒకవేళ కరెంట్ సెల్ వాల్యూ గనుక 1 అయిందనుకోండి. సో దాని అడ్జసెంట్ సెల్ యొక్క కాలమ్ ఏమవుతుంది? సేమ్ రో లోనే. ఓకే. రో అనేది వచ్చేసి సేమే ఉంటుంది. బట్ కాలమ్ అనేది వచ్చేసి మనకి రైట్ సైడ్ దా? లెఫ్ట్ సైడ్ దా? అనేది మారుతుంది. ఓకే. సో ఇప్పుడు ఆ కరెంట్ సెల్ వాల్యూ గనుక 1 అయ్యి ఉంటే రోబో ఎంటర్ అయిన సెల్ యొక్క కరెంట్ సెల్ వాల్యూ 1 అయితే దాని అడ్జసెంట్ సెల్ సెల్ యొక్క కాలమ్ ఏమవుతుంది? రైట్ సైడ్‌ది కాబట్టి కరెంట్ కాలమ్ యొక్క +1 అవుతుంది. ఓకే. ఇప్పుడు కరెంట్ ఇక్కడ ఎగ్జాంపుల్‌లో చూసినట్టయితే ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. సో 1 అనేది ఉందనుకోండి కాలమ్. దానికి రైట్ అడ్జసెంట్ ఏమవుతుంది? కాలమ్ నంబర్ 2 అవుతుంది. ఓకే. సో అంటే కరెంట్ కాలమ్‌కి +1 అవ్వాలి. ఓకే. అందుకోసమని ఇక్కడ మనం కోడ్ ఏం రాసాం? ఇఫ్ కరెంట్ సెల్ వాల్యూ ఈస్ 1 అడ్జసెంట్ కాలమ్ ఏమవుతుంది అంటే కాలమ్ +1 అవుతుంది. ఓకేనా? సో రైట్ అడ్జసెంట్ కాలమ్ అనేది మనం తెలుసుకోవాలంటే అడ్జసెంట్ కాలమ్ ఈస్ నథింగ్ బట్ కాలమ్ +1 అంటే నథింగ్ బట్ రైట్ అడ్జసెంట్ కాలమ్ అవుతుందన్నమాట. దాంతో చెక్ చేయాలి. ఒకవేళ సెల్ వాల్యూ వచ్చేసి -1 అయిందనుకోండి. అడ్జసెంట్ కాలమ్ ఏమవుతుంది? మనకి లెఫ్ట్ సైడ్‌దే అవుతుంది. సో దాని అడ్జసెంట్ కాలమ్ ఈస్ నథింగ్ బట్ కాలమ్ -1 అవుతుంది. ఓకే. ఇఫ్ కరెంట్ సెల్ వాల్యూ ఈస్ 1 అడ్జసెంట్ కాలమ్ ఈక్వల్ టు కాలమ్ +1 ఇఫ్ కరెంట్ సెల్ వాల్యూ ఈస్ -1 అడ్జసెంట్ కాలమ్ ఈస్ నథింగ్ బట్ కాలమ్ -1 ఓకేనా? రైట్. సో మనకి ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. కరెంట్ సెల్ వాల్యూ రోబో ఎంటర్ అయిన సెల్‌ది వాల్యూ 1 ఉంటే దాని అడ్జసెంట్ కాలమ్ వాల్యూ వచ్చేసి కాలమ్ +1 అవుతుంది. ఒకవేళ కరెంట్ సెల్ వాల్యూ వచ్చేసి -1 ఉంటే దాని అడ్జసెంట్ కాలమ్ వచ్చేసి కాలమ్ -1 ఉంటుంది. ఓకే. సో దీన్ని సింపుల్‌గా మనం రెండు ఇఫ్ కండిషన్స్ బదులు ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లాగా చూసుకుంటే ఓకే. ఇఫ్ కరెంట్ సెల్ వాల్యూ ఈస్ 1 అడ్జసెంట్ కాలమ్ ఈక్వల్ టు కాలమ్ +1 ఎల్స్ అడ్జసెంట్ కాలమ్ ఈక్వల్ టు కాలమ్ -1 ఓకే. సో ఇంత సింపుల్‌గా ఉంటుందన్నమాట. అడ్జసెంట్ సెల్‌ని మనం ఫిగర్ ఔట్ చేయడం.
ఓకే. రైట్. ఇప్పుడు మనకేంటి అంటే పాస్ త్రూ అయ్యే కండిషన్ ఏంటి? కరెంట్ సెల్ వాల్యూ అండ్ అడ్జసెంట్ సెల్‌లో ఉన్న వాల్యూ గనక 2 సేమ్ అయితే మనకి రోబో అనేది ఫర్దర్‌గా మూవ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ కేస్‌లో చూసామనుకోండి. కరెంట్ సెల్ వాల్యూ 1 ఉంది. అడ్జసెంట్ అంటే ఏమవుతుంది? మనకి కాలమ్ ప్లస్ 1 అవుతుంది. సో, దానిలోని అడ్జసెంట్ వాల్యూను కరెంట్ సెల్ వాల్యూ 2 సేమ్ అయితే ఏమవుతుంది? పాస్ త్రూ అవ్వగలుగుతుంది. అలాగే కిందున్న కేస్‌లో చూసామనుకోండి. కరెంట్ సెల్ వాల్యూ -1 ఉంది. సో, దాని అడ్జసెంట్ సెల్ వాల్యూ వచ్చేసి మనకేంటి అంటే మళ్ళీ లెఫ్ట్ అడ్జసెంట్ కాబట్టి -1. సో, కరెంట్ సెల్ వాల్యూ ఈక్వల్ టు అడ్జసెంట్ సెల్ వాల్యూ అయితే రోబో ఏమవుతుంది అంటే ఫర్దర్‌గా మూవ్ అవ్వగలుగుతుంది. ఓకే. ఒకవేళ కరెంట్ సెల్ వాల్యూ అనేది వచ్చేసి నాట్ ఈక్వల్ టు అడ్జసెంట్ సెల్ వాల్యూ అయిందనుకోండి. ఓకే. సో, ఫస్ట్ కేస్‌లో కరెంట్ సెల్ వాల్యూ 1 ఉంది. అడ్జసెంట్ సెల్ వాల్యూ వచ్చేసి -1 ఉంది. సో, ఆ కేస్‌లో ఏమవుతుంది? రోబో అనేది స్టక్ అవుతుంది. అలాగే బాటమ్‌లో ఉన్న కేస్ చూసామనుకోండి. కరెంట్ సెల్ వాల్యూ వచ్చేసి -1 ఉంది. అడ్జసెంట్ సెల్ వాల్యూ వచ్చేసి 1 ఉంది. మళ్ళీ కరెంట్ సెల్ వాల్యూ నాట్ ఈక్వల్ టు అడ్జసెంట్ సెల్ వాల్యూ అయితే ఏమవుతుంది? రోబో అనేది స్టక్ అవుతుందన్నమాట. ఓకే. రైట్. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కేస్ ఏంటి అంటే అడ్జసెంట్ సెల్ వాల్యూ అనేది ఖచ్చితంగా మనకి వాలిడ్ సెల్ అయ్యి ఉండాలి. ఓకే. సో, వాలిడ్ సెల్ కాకుండా ఇన్వాలిడ్ సెల్ అయిందనుకోండి. ఆ కేసెస్‌లో కూడా ఏమవుతుంది అంటే రోబో అనేది స్టక్ అయిపోతుంది. సో, ఇక్కడ మనకి ఫస్ట్ కేస్‌లో చూస్తే ఏంటి అంటే 1 అనేది ఉంది వాల్యూ కరెంట్ సెల్‌లో. కానీ అడ్జసెంట్ చూద్దాము అంటే ఏమైపోయింది అంటే రైట్ అడ్జసెంట్ వచ్చేసి అక్కడ ఇన్వాలిడ్. ఎందుకంటే అక్కడ గ్రిడ్ అక్కడికి ఎండ్ అయిపోయింది. అలాగే బాటమ్ కేస్‌లో చూస్తే మనకి కరెంట్ సెల్ వాల్యూ వచ్చేసి -1 ఉంది. కానీ దాని లెఫ్ట్ అడ్జసెంట్‌ది చూద్దాము అంటే అక్కడ ఏమైపోయింది? అక్కడ కూడా గ్రిడ్ ఎండ్ అయిపోయింది. సో, అడ్జసెంట్ సెల్ వాల్యూ అనేది ఇన్వాలిడ్ అయితే ఏమవుతుంది అంటే రోబో అనేది అక్కడితోటి స్టక్ అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు మనం ఏం ఫిగర్ ఔట్ చేసాము అంటే కోడ్ దేనికి ఫిగర్ ఔట్ చేసాము అంటే రోబో విల్ మూవ్ ఫర్దర్ ఆర్ నాట్ అనే దానికి మనం ఏం చేసాము అంటే ఇప్పుడు కోడ్ రూపంలో దాన్ని ఎలా ఫిగర్ ఔట్ చేయాలి ఏంటి అనేది చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది రోబో ఫర్దర్‌గా మూవ్ అవుతుంది అని అనుకోండి. అసలు దాని నెక్స్ట్ పొజిషన్ ఏమవుతుంది అనేది ఎలా ఫిగర్ ఔట్ చేస్తామో చూద్దాం. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనకి ఓకే. సో, రోబో కరెంట్ సెల్ వాల్యూ వచ్చేసి 1 ఉంది. అడ్జసెంట్ సెల్ వాల్యూ కూడా 1 ఉంటే మనకు తెలిసిందేంటి ఖచ్చితంగా ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతుంది. సో, ఫర్దర్‌గా ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఎలా అవుతుంది? డౌన్‌వర్డ్స్ ఎళ్తుంది అని తెలుసు మనకి. సో, డౌన్‌వర్డ్స్ ఎళ్తుంది అంటే ఏమవుతుంది? రో వచ్చేసి ఏంటి అంటే మనకి రో ప్లస్ 1 అవుతుంది. న్యూ పొజిషన్ వచ్చేసి రో ప్లస్ 1 అవుతుంది. ఓకే. సో, అందుకోసమని మనం కింద చూస్తే రో వచ్చేసి రో ప్లస్ 1 డౌన్‌వర్డ్స్ మూవ్ అవుతుంది కాబట్టి. ఓకే. అలాగే కాలమ్ వచ్చేసి ఏమవుతుంది అంటే అది అడ్జసెంట్ కాలమ్‌లోకి మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి అడ్జసెంట్ కాలమ్ ఏంటి అంటే రైట్ డైరెక్షన్‌లోకి ఎళ్తుందన్నమాట. ఓకే. సో, న్యూ కాలమ్ వచ్చేసి ఏమవుతుంది? మనకి అడ్జసెంట్ కాలమ్ అవుతుందన్నమాట. ఓకే. సో, రో వచ్చేసేమో రో ప్లస్ 1 డౌన్‌వర్డ్స్‌లోకి మూవ్ అవుతుంది. కాలమ్ వచ్చేసి ఏమవుతుంది అంటే మనకి అడ్జసెంట్ కాలమ్‌కి మూవ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? రైట్. సిమిలర్‌గా ఇప్పుడు ఒకవేళ కరెంట్ సెల్ వాల్యూ -1 అండ్ అడ్జసెంట్ సెల్ వాల్యూ -1 అయిపోయిందనుకోండి. సో, ఈ 2 కేసుల్లో ఈ కేస్‌లో కూడా ఏమవుతుంది? 2 కరెంట్ సెల్ వాల్యూ, అడ్జసెంట్ వాల్యూ సేమ్ కాబట్టి అప్పుడు కూడా నెక్స్ట్ పొజిషన్ ఏమవుతుంది? రో వచ్చేసి రో ప్లస్ 1 అవుతుంది. ఓకే. ఎందుకంటే డౌన్‌వర్డ్సే ఎళ్తుంది. కాలమ్ వచ్చేసి ఏంటి అంటే అడ్జసెంట్ కాలమ్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ అడ్జసెంట్ కాలమ్ లెఫ్ట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుందన్నమాట. ఓకే. సో, మనకి కరెంట్ పొజిషన్ తెలిస్తే ఒకవేళ కరెంట్ పొజిషన్ తెలిసినప్పుడు ఓకే. మన కరెంట్ సెల్ వాల్యూ అండ్ అడ్జసెంట్ సెల్ వాల్యూ 2 గనక సేమ్ అయితే అప్పుడు ఎక్కడికి మూవ్ అవుతుంది అంటే రో వచ్చేసి రో ప్లస్ 1కి మూవ్ అవుతుంది. కాలమ్ వచ్చేసి ఏమవుతుంది అంటే అడ్జసెంట్ కాలమ్ అవుతుందన్నమాట. ఓకేనా? రైట్. సో, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ అడ్జసెంట్ కాలమ్ అనేది వాలిడ్ అవ్వాలి. ఓకే. సో, వాలిడ్ అంటే ఎలా చెక్ చేస్తాం మనం? ఓకే. సో, మనకి కాలమ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయని తెలుసు కదా! ఎన్ని కాలమ్స్ ఉంటాయని. సో, మన కాలమ్ వాల్యూ వచ్చేసి ఖచ్చితంగా అడ్జసెంట్ కాలమ్ వాల్యూ వచ్చేసి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంతే కదా! కాలమ్ నంబర్స్ మనకి 0, 1, 2, 3 ఇలాగే కదా ఉండేది. సో, కాలమ్ వాల్యూ వచ్చేసి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అండ్ మనకి ఓవరాల్‌గా గ్రిడ్‌లో ఎన్ని కాలమ్స్ అని ఇచ్చారో దానికంటే తక్కువ ఉండాలి. ఓకే. ఇక్కడ చూస్తే మనకి ఓవరాల్‌గా 4 కాలమ్స్ ఉన్నాయి. ఒకవేళ మనకి కాలమ్ నంబర్ ఖచ్చితంగా ఏం రావాలి అడ్జసెంట్ కాలమ్ నంబర్ అనేది లెస్ థాన్ 4 అయ్యి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 0, 1, 2, 3 మాత్రమే పాసిబిలిటీస్. ఓకే. సో, మనం ఫస్ట్ చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటి అంటే ఈ అడ్జసెంట్ కాలమ్ అనేది వాలిడా కాదా అని చెక్ చేయాలి. ఓకే. వాలిడ్ అంటే కాలమ్ వాల్యూ ఐదర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయ్యి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే లెస్ థాన్ నంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా అయ్యి ఉండాలి. ఓకే. సో, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యి ఓకే. కరెంట్ సెల్ వాల్యూ అండ్ అడ్జసెంట్ సెల్ వాల్యూ 2 గనక సేమ్ అయితే ఓకే. సో, అప్పుడు మనకి ఏంటి అంటే నెక్స్ట్ పొజిషన్ ఇక్కడ ఏమవుతుంది? రో వచ్చేసి రో ప్లస్ 1 అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ రోలోకి మూవ్ అవుతుంది. ఓకే. కిందకొస్తుంది. కాలమ్ వచ్చేసి అడ్జసెంట్ కాలమ్ అవుతుంది. ఓకే. 1 అనేది ఉంటే రైట్ ఎళ్తుంది. -1 ఉంటే లెఫ్ట్ ఎళ్తుంది. బట్ అడ్జసెంట్ కాలమ్ ఏదైతే మనం కాలిక్యులేట్ చేసామో సో, ఆ పొజిషన్‌లోకే ఎళ్తుందన్నమాట. రో వచ్చేసి రో ప్లస్ 1 కాలమ్ వచ్చేసి నథింగ్ బట్ అడ్జసెంట్ కాలమ్ అవుతుందన్నమాట. ఓకేనా? రైట్. సో, దీన్నే మనం మళ్ళీ సూడో కోడ్ లాగా చూస్తే ఓకే. ఇఫ్ మనం ఏం చేస్తున్నాం అడ్జసెంట్ కాలమ్ వాలిడా కాదా అని చెక్ చేస్తున్నాము. ఒకవేళ వాలిడా కాదా అని చెక్ చేస్తే అక్కడ ఆ కండిషన్ గనుక ట్రూ అయితే అప్పుడు మనం ఏం చెక్ చేస్తున్నాం కరెంట్ సెల్‌లో ఉన్న వాల్యూ అండ్ అడ్జసెంట్ సెల్‌లో ఉన్న వాల్యూ సేమ్ డైరెక్షన్‌లో ఉన్నాయా లేదా అంటాం. సేమ్ డైరెక్షన్ అంటే నథింగ్ బట్ మనకి వాల్యూస్ సేమ్ ఉండాలి. ఓకే. ఒకవేళ సేమ్ అయితే అప్పుడు ఏం చెప్తున్నాము అంటే రో వచ్చేసి ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ రోకి ఎళ్తుంది అని చెప్తున్నాము. సో, రో ఈక్వల్ టు రో ప్లస్ 1 అని చెప్తున్నాము. అలాగే కాలమ్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఓకే. అడ్జసెంట్ కాలమ్ అవుతుంది. సో, రిటర్న్ ఏం చేస్తున్నాము అంటే నెక్స్ట్ పొజిషన్‌కి కరెంట్ రో, అడ్జసెంట్ కాలమ్ అని చెప్తున్నాం అన్నమాట. ఓకే. ఇంక్రిమెంట్ ద కరెంట్ రో. ఓకే. సో, మనకి ఇంక్రిమెంట్ ద కరెంట్ రో అంటే అక్కడ వచ్చేసి రో అది కరెంట్ రో ప్లస్ 1 చేసేసి మనం దాన్ని అడ్జసెంట్ కాలమ్‌ని రిటర్న్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? రైట్. సో, ఇక్కడ మిగిలిన కేసెస్ చూసామనుకోండి. ఓకే. సో, ఒకటి రోబో ఎంటర్ అయిన సెల్‌లో వాల్యూ 1 దాని అడ్జసెంట్ సెల్‌లో వాల్యూ -1 ఉన్నా, రోబో ఎంటర్ అయిన సెల్‌లో వాల్యూ -1 ఉండి దాని లెఫ్ట్ అడ్జసెంట్‌లోది 1 అయినా, ఆర్ -1 నుండి లెఫ్ట్ అడ్జసెంట్ పొజిషన్ అనేది ఇన్వాలిడ్ అయినా, ఆర్ 1 అనేది ఉండి రైట్ అడ్జసెంట్ కాలమ్ అనేది ఇన్వాలిడ్ అయినా, సో, ఈ మిగిలిన అన్ని కేసెస్‌లో కూడా ఏంటి అంటే మనకి డెడ్ ఎండ్. సో, డెడ్ ఎండ్ అంటే అప్పుడు ఏంటి అంటే మనకి -1 అన్నమాట దాని ఎగ్జిట్ పొజిషన్ అనేది. ఓకే. సో, దీన్ని మనం కోడ్‌లో ఇలా సూడో కోడ్‌లో ఈ విధంగా అనుకోవచ్చు. ఓకే. సో, అడ్జసెంట్ కాలమ్ అనేది ఒకవేళ వాలిడ్ అయ్యి ఉండాలి అండ్ సేమ్ డైరెక్షన్‌లో అయితే కరెంట్ రో వచ్చేసి దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాము. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మనం రిటర్న్ ఏం చేస్తామంటే కరెంట్ రో ఆ ఇంక్రిమెంట్ చేసిన వాల్యూని తర్వాత అడ్జసెంట్ కాలమ్‌ని మనం రిటర్న్ చేస్తాం. ఒకవేళ అసలకి మనకి కాలమే వచ్చేసి వాలిడ్ కాదనుకోండి ఆర్ సేమ్ డైరెక్షన్‌లో లేవనుకోండి. కాలమ్ అండ్ కరెంట్ వాల్యూ అండ్ అడ్జసెంట్ వాల్యూ. సో, ఈ అన్ని కేసెస్‌లో ఏమవుతుంది అంటే మనకి డెడ్ ఎండ్ వచ్చేసినట్టే. సో, డెడ్ ఎండ్ వచ్చేసినప్పుడు మనం ఏంటి అంటే ఓకే. సో, మనకి అక్కడ నుండి ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వదన్నమాట. ఓకేనా? రైట్. ఓకే. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇప్పుడు సమ్మరీ లాగా చూడాలి అంటే ఓకే. సో, మనకి 1, 1 అనేది ఉంటే అప్పుడు మనకి ఏంటంటే రో పొజిషన్ వచ్చేసి నెక్స్ట్ రోకెళ్తుంది. అండ్ కాలమ్ వచ్చేసి ఏంటి అంటే అడ్జసెంట్ కాలమ్‌లోకెళ్తుంది. అలాగే -1 అనేది ఉన్నా గాని ఏమవుతుంది రో వచ్చేసి నెక్స్ట్ రోకెళ్తుంది. అలాగే కాలమ్ వచ్చేసి మనకి ఏంటంటే అడ్జసెంట్ కాలమ్ అవుతుంది. మిగిలిన అన్ని కేసెస్‌లో కూడా ఏంటి అంటే రోబో అనేది స్టక్ అయిపోతుంది. ఓకేనా? రైట్.
సో ఇప్పుడు మనం ఏంటి అంటే అసలు నెక్స్ట్ పొజిషన్ ని ఎలా ఫిగర్ అవుట్ చేయాలి ఏంటి అనేది చూసాం. ఓకే. సో ఒక పొజిషన్ తెలిస్తే మనకి దాని నెక్స్ట్ పొజిషన్ ఏంటి అనేది చూసాము. ఆల్రెడీ మనం దానికి ఏంటంటే ఒక వైల్ కండిషన్ లాంటిది కూడా ఒకటి అనుకున్నాం. ఓకే. సో అది ఆ ఎగ్జిట్ పొజిషన్ రీచ్ అయ్యేంత వరకు మనం ఏంటి అంటే కరెంట్ పొజిషన్ తెలిస్తే దాని బేసిస్ మీద నెక్స్ట్ పొజిషన్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది చూసాము. దాని బేసిస్ మీద మనం ఏంటి అంటే ఈ ఎగ్జిట్ పొజిషన్ అంటే ఒక ఎంట్రీ పాయింట్ తీసుకుంటే దానికి ఎగ్జిట్ పొజిషన్ ఎలా కాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది మనం అర్థం చేసుకున్నాం. ఓకే. రైట్. సో ఇలా మనకి ఎగ్జిట్ పొజిషన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఈచ్ ఎంట్రీ పాయింట్ కూడా కరెస్పాండింగ్ ఎగ్జిట్ పొజిషన్స్ ఏంటి అనేది ఫిగర్ అవుట్ చేసేసి మనం వాటిని ప్రింట్ చేస్తామన్నమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకి ఓవరాల్ అప్రోచ్ వచ్చేసి ఏంటి అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ మనకి ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ పాయింట్ కి ఎగ్జిట్ పొజిషన్ ఏంటి అని అడిగారు. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ పాయింట్ కి మనం ఐటరేట్ అవుతూ ఉంటాము. సో 0 తర్వాత 1 తర్వాత 2 తర్వాత 3 4 అలా. సో మనం ఈచ్ ఎంట్రీ పాయింట్ ని మనం ఐటరేట్ అవుతూ ఉంటాము. ఒక ఎంట్రీ పాయింట్ ని తీసుకుంటే ఆ ఎంట్రీ పాయింట్ నుండి ఎగ్జిట్ పాయింట్ ఏంటి అనేది తెలుసుకుంటాము. ఓకే. ఆ ఎగ్జిట్ పాయింట్ ని తెలుసుకున్నాక ఈ ఎగ్జిట్ పాయింట్స్ అన్నిటిని కలిపి మనం ఏంటి అంటే ప్రింట్ చేస్తామన్నమాట. ఇది మనం చేయాల్సింది. ఓకే. సో దీనిలో ఇన్‌పుట్ వచ్చేసి ఫార్మాట్ ఏం చెప్తున్నారు అంటే ఓకే. సో మనకి ఫస్ట్ లైన్‌లో వచ్చేసి 2 స్పేస్ సెపరేటెడ్ ఇంటిజర్స్ ఎమ్ అండ్ ఎన్ రెస్పెక్టివ్‌గా ఉంటాయి అని చెప్తున్నారు. సో ఎమ్ అనేది వచ్చేసి మనకి ఏంటి అంటే నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద గ్రిడ్ ఏంటి అని చెప్తుంది. ఎన్ అనేది వచ్చేసి ఏంటి అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద గ్రిడ్ ఏంటి అనేది చెప్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఎమ్, ఎన్ ఎమ్ స్పేస్ ఎన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎమ్ లైన్స్ లో కూడా ఏంటి అంటే స్పేస్ సెపరేటెడ్ గా ఎన్ ఇంటిజర్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అంటే మనం ఈ గ్రిడ్ ని మనం రీడ్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ అవుట్‌పుట్ ఫార్మాట్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఈచ్ ఎంట్రీ పాయింట్ కరెస్పాండింగ్ గా ఎగ్జిట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నిటిని ఒక లిస్ట్ రూపంలో ప్రింట్ చేయమని అంటున్నారు. ఓకే. ఒకవేళ ఎగ్జిట్ సెల్ వాల్యూ తెలిస్తే మనకి అది ఒకవేళ బాటమ్ వరకు రీచ్ అయితే దాని కరెక్ట్ ఎగ్జిట్ పొజిషన్ ఏంటి అనేది ప్రింట్ చేయాలి. ఒకవేళ అది మధ్యలోనే కనుక స్టక్ అయిపోతే మనం వాటికి -1 అని చెప్పేసి ప్రింట్ చేయాలన్నమాట. ఓకే. రైట్. సో ఇప్పుడు దీనికి కోడ్ ని మనం అర్థం చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ మనం ఏంటి అంటే గ్రిడ్ అనే దాన్ని నథింగ్ బట్ మనకి అది ఒక 2D లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆ 2D గ్రిడ్ అనేది. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి ఒక లిస్ట్ లాగా పెట్టుకున్నాము. మెయిన్ ఫంక్షన్ ఒకటి రాసేసుకున్నాము. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే గ్లోబల్ అని చెప్పేసి గ్రిడ్ నంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ అని అన్నాము. సో ఇవేవైతే గ్రిడ్ తర్వాత నంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఏంటి అంటే అక్రాస్ డిఫరెంట్ ఫంక్షన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో అందుకోసం అని చెప్పేసి దీన్ని ఏం చేసాము అంటే గ్లోబల్ కింద డిఫైన్ చేసేసుకున్నాము. ఓకే. సో మనకి ఫస్ట్ లైన్ లో వచ్చేసేటప్పటికి ఏం చెప్పారు అంటే మనకి ఎం స్పేస్ ఎన్ ఇస్తాము అని అన్నారు. ఒక 2 ఇంటిజర్స్ స్పేస్ సెపరేటెడ్ గా ఉంటాయని అన్నారు. సో అది ఏంటి అంటే నథింగ్ బట్ నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్. సో వాటిని మనం రీడ్ చేయడం కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అంటే మనకి ఏంటి అంటే ఆ లైన్ అంతా రీడ్ అయిపోయి మనకి ఆ వాల్యూ స్ప్లిట్ అవ్వడం జరుగుతాయి. వాటిని ఇంటిజర్స్ కింద కన్వర్ట్ చేసేసి మనం ఏం చేస్తున్నామంటే నెంబర్ రోస్ నెంబర్ కాలమ్స్ అనే వేరియబుల్స్ కి వాటిని అసైన్ చేస్తున్నాము. తర్వాత ఒక ఫంక్షన్ ఏదో రాసాము రీడ్ అండర్ స్కోర్ గ్రిడ్ ఆఫ్ అని చెప్పేసి. ఓకే. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో సో వాటిలో ఉన్న వాటన్నిటిని కూడా ప్రతి రోని కూడా రీడ్ చేసేసి దాని అంతటిని ఒక 2D లిస్ట్ లాగా మనం మెయింటైన్ చేయడానికి అంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్ లాగా ఆర్ నెస్టెడ్ లిస్ట్ లాగా మెయింటైన్ చేయడానికి ఒకటి ఏదో ఒక రీడ్ అండర్ స్కోర్ గ్రిడ్ అని ఒక మెథడ్ అనేది ఒకటి రాస్తున్నాము. ఆ తర్వాత ఒకటి ఏం చేసామంటే ఎగ్జిట్ పొజిషన్స్ లిస్ట్ అని ఒక ఎగ్జిట్ పొజిషన్స్ లిస్ట్ ని మనం క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాము. ఆ తర్వాత ఫర్ కాలమ్ ఇన్ రేంజ్ ఆఫ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అని అంటున్నాం. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మనం క్వశ్చన్ లో ఏం చెప్పారు అంటే మనం ఏం డిస్కస్ చేసాము. సో ఫర్ ఈచ్ ఎంట్రీ పాయింట్ కి మనం ఎగ్జిట్ పాయింట్ కనుక్కోవాలి. ఓకే. ఆ ఈచ్ ఎంట్రీ పాయింట్ ఇస్ నథింగ్ బట్ మనకి 0th కాలమ్ ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ అలా మనకి ఏంటి అంటే n కాలమ్స్ ఉంటే అప్ టు n కాలమ్ దాకా. సో అక్కడ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఫర్ ఈచ్ కాలమ్ ఓకే. సో ఫర్ ఈచ్ ఎంట్రీ పాయింట్ కి మనం ఒకటి ఏం చేస్తామంటే ఐటరేట్ అవుదామని చూస్తున్నాము. దానిలో ఏం చేస్తామంటే ఫర్ ఈచ్ ఎంట్రీ పాయింట్ కి మనం నెక్స్ట్ లైన్ లో ఎగ్జిట్ పొజిషన్ ఈక్వల్ టు గెట్ ఎగ్జిట్ పొజిషన్ ఆఫ్ కాలమ్ అని అంటున్నాము. సో దాని కరెస్పాండింగ్ గా ఎగ్జిట్ పొజిషన్ ఏంటి అని తెచ్చుకోవాలి అని చూస్తున్నాము. ఆ ఎగ్జిట్ పొజిషన్ మనకి వన్స్ రాగానే దాని ఎగ్జిట్ పొజిషన్ లిస్ట్ లోకి అపెండ్ చేస్తున్నాము. అలా మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఫర్ ఈచ్ ఆఫ్ ద ఎంట్రీ పాయింట్స్ కి మనం ఐటరేట్ అవుతూ ఆ ఎగ్జిట్ పొజిషన్స్ ఏంటి అని ఫిగర్ అవుట్ చేసేసి ఫైనల్ గా దీన్ని ప్రింట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనం కోడ్ కంప్లీట్ చేయాల్సిన ఫర్దర్ గా రీడ్ అండర్ స్కోర్ గ్రిడ్ అనే ఫంక్షన్ ఒకటి రాయాలి. అలాగే గెట్ ఎగ్జిట్ పొజిషన్స్ అనే ఫంక్షన్ రాయాలి. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ పీస్ ఆఫ్ లాజిక్ వరకు ఒకసారి మనం కోడ్ ప్లే గ్రౌండ్ లో వెళ్ళేసి రాసేసి సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఒకటి గ్రిడ్ అనేది కావాలి. ఓకే. సో ఈ గ్రిడ్ అనేది ఒకటి పెట్టుకున్నాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ అనే ఒక ఫంక్షన్ ని రాద్దాము. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఓకే. సో గ్లోబల్ అనే ఒక కీవర్డ్ ని యూజ్ చేసేసి మనం గ్రిడ్ తర్వాత నమ్ రోస్ తర్వాత నమ్ కాల్స్ అని ఇలా వీటిని మనం ఎందుకంటే డిఫరెంట్ ఫంక్షన్స్ లో యూజ్ చేస్తాం కాబట్టి వీటన్నిటిని ఇలా గ్లోబల్ వేరియబుల్స్ కింద మనం డిఫైన్ అనేది చేసి పెడదాము. ఓకే. సో మనకి ఫస్ట్ లైన్ లో వచ్చేసి ఏంటి అంటే ఎం కమా ఎన్ ఓకే ఇలా ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఓకే నమ్ రోస్ కమా నమ్ కాల్స్ ఈక్వల్ టు మనకి ఇప్పుడు వచ్చేసి మ్యాప్ ఆఫ్ ఇంట్ కమా ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఓకే. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఈ రెండు కూడా రీడ్ అయిపోయి ఆ రెండు ఇంటిజర్స్ కింద కన్వర్ట్ అవ్వడం అనేది మనకి జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం రీడ్ అండర్ స్కోర్ గ్రిడ్ ఆఫ్ అని చెప్పేసి ఓకే. సో దానికి నమ్ అండర్ స్కోర్ రోస్ కమా నమ్ అండర్ స్కోర్ కాల్స్ అనే వాటిని మనం పాస్ చేద్దాం. ఓకే. సో మనకి ఏంటంటే గ్రిడ్ అనేది మొత్తం అంతా రీడ్ అవ్వాలి. ఓకే. మన ఫైనల్ గా ఎగ్జిట్ పొజిషన్స్ ని ప్రింట్ చేయమని చెప్తున్నారు. ఓకే. సో ఫర్ ఈచ్ ఆఫ్ ద ఎంట్రీ పాయింట్ సో ఎగ్జిట్ పొజిషన్స్ ని ప్రింట్ చేయడానికి మనం ఎగ్జిట్ పొజిషన్స్ లిస్ట్ అనే దాన్ని ఒక దాన్ని పెట్టుకున్నాము. ఓకే. సో ఈ ఎగ్జిట్ పొజిషన్స్ ఏంటి అంటే మనకి ఫర్ ఈచ్ ఎంట్రీ పాయింట్ కి ఎగ్జిట్ పొజిషన్ ఏంటి అనేది కనుక్కోవాలి. ఓకే. సో అందుకోసం ఫర్ ఈచ్ ఎంట్రీ పాయింట్ కాబట్టి ఇక్కడ ఈచ్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఫర్ కాలమ్ ఇన్ రేంజ్ ఆఫ్ ఓకే నంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే. సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈచ్ ఎంట్రీ పాయింట్ కి ఇప్పుడు మనం ఇక్కడ రాయబోయే కోడ్ ఏంటి అంటే ఈచ్ ఎంట్రీ పాయింట్ కోసం. ఓకే. సో దానికి మనం ఏంటి అంటే ఎగ్జిట్ పొజిషన్ ఏంటి అనేది తెచ్చుకోవాలి. సో దాని కోసం మనం గెట్ ఎగ్జిట్ పొజిషన్ ఓకే గెట్ ఎగ్జిట్ పొజిషన్ ఆఫ్ మనం ఏంటి అంటే కాలమ్ ఏంటి అనేది ఇస్తున్నాము. ఓకే. సో ఆ ఎగ్జిట్ పొజిషన్ వచ్చాక మనం ఏం చేస్తాం ఎగ్జిట్ పొజిషన్స్ లిస్ట్ లోకి అపెండ్ చేస్తాం. ఓకే. డాట్ అపెండ్ ఆఫ్ ఎగ్జిట్ పొజిషన్. ఓకే. సో ఇలా మనకి ఈ ఫర్ లూప్ ఏదైతే ఉందో సో ఈ ఫర్ లూప్ లో ఈచ్ ఇటరేషన్ లో మనం ఏం చేస్తాం అంటే ఎగ్జిట్ పొజిషన్ ఏంటి అనేది ఒక పర్టికులర్ ఎంట్రీ పాయింట్ తెచ్చుకుంటున్నాం. తెచ్చుకున్న వాటిని ఫైనల్ గా అపెండ్ చేస్తున్నాం. ఓకే. సో మనకి మొత్తం అంతా అయిపోయాక మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ ఎగ్జిట్ పొజిషన్స్ లిస్ట్ అనే దాన్ని మనం ప్రింట్ చేయాలన్నమాట. ఓకే. సో మనం ఇంతవరకు చూసాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి అంటే ఈ రీడ్ గ్రిడ్ అనేది ఒకటి మనం ఒక మెథడ్ ని కంప్లీట్ చేయాలి. అలాగే ఇక్కడ గెట్ ఎగ్జిట్ పొజిషన్ అనేది ఉంది. సో ఈ గెట్ ఎగ్జిట్ పొజిషన్ అనే దాన్ని కూడా మనం ఇంకా కంప్లీట్ చేయాలి. ఒకసారి ఈ రెండు మెథడ్స్ ఎలా రాస్తాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే.
సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఆల్రెడీ అనుకుంది ఏంటంటే గ్రిడ్ అంటే నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆర్ నెస్టెడ్ లిస్ట్ లాగా అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఈచ్ రో ఇస్ నథింగ్ బట్ అనదర్ లిస్ట్ అంతే కదా. సో ఇక్కడ మనకి 4 రోస్ అంటే మనకి ఏంటి అంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక 4 రోస్ ఉన్నట్టు. ఓకే. సో మనం దీన్ని గ్రిడ్ ని రీడ్ చేయడం ఎలాగా అనేది చూద్దాం. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఓకే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రోస్ అంటే మనకి ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అనేది తెలిస్తే ఈచ్ రోని మనం ఒక లిస్ట్ లాగా స్కాన్ చేయాలి కాబట్టి సో మనం నెంబర్ ఆఫ్ రోస్ ఎన్నో తెలుసుకొని దాని ఒక్కొక్క రోని మనం స్కాన్ చేయడానికి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రోస్ అని అంటున్నాము. ఓకే. నెక్స్ట్ లైన్ చూస్తే ఏంటి మనం ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అంటే లైన్ మొత్తాన్ని రీడ్ చేస్తున్నాము. చేసేసి మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ ఆఫ్ అంటే ఏం చేస్తున్నాం అంటే ఓకే. సో మొత్తం దానిలో ఉన్న ప్రతి వాల్యూని కూడా మనం ఏంటంటే ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఆ కన్వర్ట్ చేసిన వాటన్నిటిని కూడా మళ్ళీ మనం ఏంటంటే ఒక లిస్ట్ రూపంలో రిప్రజెంట్ చేయడానికి లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి పెట్టాం. ఓకే. అలా మనం ఒక రోని మనం ఏంటంటే మొత్తంగా ఒక లిస్ట్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే. సో దాన్ని మనం ఏం చేద్దామంటే గ్రిడ్ అనేది ఏదైతే మనకు ఒక లిస్ట్ ఉందో సో దానిలో ఒక రో లాగా మనం ఇంకొక లిస్ట్ లాగా అపెండ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఒకసారి ఈ కోడ్ కూడా రాసేసి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఒకటి మనం ఇక్కడ డిఫైన్ ఓకే మనం రీడ్ అండర్ స్కోర్ గ్రిడ్ ఆఫ్ అని అనుకుందాం. ఓకే. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలంటే పాస్ చేసుకోవచ్చు లేదా మనకి గ్లోబల్ కింద ఉన్నాయి కాబట్టి చేయకుండా కూడా ఉండొచ్చు. ఓకే. నమ్ రోస్ కామా నమ్ కాల్స్ ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా సో వీటన్నిటిని కూడా మనం రీడ్ చేయాలన్నమాట. ఓకే. రైట్. సో మనకి ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రోస్ ఓకే. మనకి రో ఈక్వల్ టు మనకి ఇక్కడ నథింగ్ బట్ ఏంటి అంటే మనం చేయాల్సింది ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. సో వీటన్నిటిని కూడా మనం ఇంటిజర్స్ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. తర్వాత ఇక్కడ ఏవైతే నెంబర్స్ అని వస్తాయో వీటన్నిటిని ఒక లిస్ట్ రూపంలోకి మార్చాలి కాబట్టి లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాము. ఓకే. నెక్స్ట్ మనకు వచ్చేసి గ్రిడ్. ఓకే. సో గ్రిడ్ డాట్ అపెండ్ ఆఫ్ రో. ఓకే. సో దీంతో ఇప్పుడు మనకి ఏమైపోయింది అంటే రీడ్ గ్రిడ్ అనే మెథడ్ ఏదైతే ఉందో మనం ఈ రీడ్ గ్రిడ్ అనే మెథడ్ ని కంప్లీట్ చేసాం. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు రాయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ గెట్ ఎగ్జిట్ పొజిషన్ అనేది ఉంది కదా సో ఒక కాలమ్ ఇస్తే దానికి మనం ఆ కాలమ్ కి ఎగ్జిట్ పొజిషన్ ఏంటి అనేది ఫిగర్ అవుట్ చేయాలి. ఓకే. సో దాన్ని మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న దాంతో కోడ్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తాము ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఎగ్జిట్ పొజిషన్ ఏంటి అంటే మనకు ఒక ఎంట్రీ కాలమ్ అంటే మనకి అది టాప్ ఆఫ్ ద గ్రిడ్ లో నుండి ఎంట్రీ అవుతున్నప్పుడు ఆ ఎంట్రీ కాలమ్ ఏంటి అనేది తెలిసినప్పుడు మనం దాని ఎగ్జిట్ పొజిషన్ ఎలా తెలుసుకోవాలి అనే దానికి కోడ్ ని చూద్దాం. ఓకే. సో మనకు వచ్చేసి ఎంట్రీ కాలమ్ ఏంటి అనేది తెలుసు. ఫస్ట్ లైన్ లో ఏంటంటే కరెంట్ రో ఈక్వల్ టు 0 అన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఎంట్రీ పాయింట్ లో కూడా ఏంటి అంటే అది రో నెంబర్ 0 నుండి ఎంటర్ అవుతుంది కాబట్టి కరెంట్ రో ఈక్వల్ టు 0 అని అంటున్నాము. కరెంట్ కాలమ్ వచ్చేసి ఏంటి ఏమవుతుంది అంటే ఎంట్రీ కాలమ్. ఓకే. సో ఫస్ట్ ఐటరేషన్ లో 0 అవ్వచ్చు, సెకండ్ ఐటరేషన్ లో 1 అవ్వచ్చు, థర్డ్ ఐటరేషన్ లో 2 అవ్వచ్చు అలా. ఓకే. సో ఐటరేషన్ బట్టి అక్కడ ఎంట్రీ కాలమ్ మారుతుంది. బట్ రో వచ్చేసి ఏంటి అంటే 0 నే. ఓకే. సో మన కరెంట్ రో కరెంట్ కాలమ్ ఏంటి అనేది తెలిసింది. ఓకే. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి మనం ఆ ఎగ్జిట్ పొజిషన్ ఏమవుతుంది అనేది కనుక్కోవాలి. ఓకే. సో ఎగ్జిట్ పొజిషన్ ఏమవుతుంది అంటే మన కరెంట్ పొజిషన్ తెలుసు కాబట్టి దానికి నెక్స్ట్ పొజిషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో అలా ఎప్పటి వరకు తెలుసుకుంటూ వెళ్తాం మనము అంటే ఓకే. సో మనకి ఈ రోబో వచ్చేసి మనకి ఐదర్ స్టక్ అయినా అయ్యేంత వరకు లేదా మనకి ఏంటంటే ఎగ్జిట్ అయినా వచ్చేంత వరకు. ఓకే. సో మనం ఇక్కడ ఏంటి అంటే వైల్ కరెంట్ రో లెస్ దాన్ నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నట్టు యాజ్ రోబో ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతూ ఉన్న కొద్దీ మనకి ఏమవుతుంది రో డౌన్వర్డ్స్ వెళ్తూ ఉంటుంది. ఓకే. సో కరెంట్ రో లెస్ దాన్ నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఓకే లెస్ దాన్ నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఇంకా ఎగ్జిట్ పొజిషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండమని చెప్తున్నాం. ఓకే. సో దానిలో ఏం చేస్తున్నాం గెట్ నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ అని చెప్పేసి కరెంట్ రో కరెంట్ కాలమ్ ఇస్తున్నాం. ఓకే. సో ఒక కరెంట్ పొజిషన్ తెలిస్తే మనం నెక్స్ట్ పొజిషన్ ఏంటి అనేది దాన్ని కనుక్కోవడానికి గెట్ నెక్స్ట్ పొజిషన్ ఒక ఫంక్షన్ రాసాము. ఓకే. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ రో నెక్స్ట్ కాలమ్ అనే వాటిని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ రో అనేది నెక్స్ట్ కరెంట్ రో అనేది రెండు సేమ్ అయ్యాయి అనుకోండి ఏంటి అర్థం. ఓకే. సో ఇప్పుడు రోబో ఉంది. ఓకే. సో అది మనం నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే కనుక్కోవాలని ఒక ఫంక్షన్ ఏదో రాసాము. ఆ ఫంక్షన్ మనకి ఏంటంటే నెక్స్ట్ రో నెక్స్ట్ కాలమ్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఒకవేళ నెక్స్ట్ రో అండ్ కరెంట్ రో సేమ్ అయ్యాయి అనుకోండి ఏంటి అర్థం అంటే రోబో ఫర్దర్ గా కిందికి మూవ్ అవ్వలేకపోయింది అని అర్థం. రోబో ఫర్దర్ గా మూవ్ అవ్వలేకపోయింది అంటే అర్థం ఏంటి రోబో స్టక్ అయిపోయిందని. ఓకే. సో అలా స్టక్ అయిపోయినప్పుడు మనకి ఎగ్జిట్ పొజిషన్ ఏమవుతుంది -1 అవుతుంది. అందుకోసం మనం సింపుల్ గా ఏం చేసామంటే రిటర్న్ -1 అని చెప్పేసి చేసాం. ఓకే. ఒకవేళ నెక్స్ట్ రో అనేది కనుక కరెంట్ రో అవ్వలేదు అనుకోండి అంటే ఏంటి అర్థం అంటే అది ఫర్దర్ గా డౌన్వర్డ్ వచ్చింది. సో డౌన్వర్డ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలి. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం కరెంట్ రో కరెంట్ కాలమ్ ని మనం ఏవైతే నెక్స్ట్ రో నెక్స్ట్ కాలమ్ పొజిషన్స్ ఏవైతే వచ్చాయో సో వాటితో అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేశాక మళ్ళీ ఏమవుతుంది వైల్ కరెంట్ రో లెస్ దాన్ నంబర్ రోస్ అని మళ్ళీ ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మళ్ళీ మనకి ఏమవుతుంది నెక్స్ట్ పొజిషన్ ఏంటి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ పొజిషన్ లో మళ్ళీ ఆ నెక్స్ట్ రో అండ్ కరెంట్ రో సేమ్ అయితేనేమో మళ్ళీ స్టక్ అయిపోయినట్టు కాబట్టి -1 అనేది రిటర్న్ అవుతుంది. లేకపోతే కరెంట్ రో కరెంట్ కాలమ్ అనే వాటిని మనం అప్డేట్ చేస్తాం. ఇలా మనం ఈ కోడ్ అనేది రాస్తాం అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకి తెలియదు ఏంటి అంటే గెట్ నెక్స్ట్ పొజిషన్ అనే ఫంక్షన్ ఇంకా మనం ఫిల్ అవుట్ చేయాలి. బట్ రెస్ట్ ఆల్ కోడ్ మనకి అయిపోయినట్టు. ఒకసారి ఇప్పుడు దీన్ని మనం కోడ్ ప్లే గ్రౌండ్ లో ఒకసారి రాసేసి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి అంటే గెట్ ఎగ్జిట్ పొజిషన్ అనేది ఉంది కదా సో ఈ గెట్ ఎగ్జిట్ పొజిషన్ అనే ఫంక్షన్ ని రాద్దాం. ఓకే. డిఫైన్ గెట్ ఎగ్జిట్ పొజిషన్. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎంట్రీ కాలమ్ ఏంటి అనే దానికి వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకి కరెంట్ రో ఎందుకంటే అన్ని కూడా 0 లోనే ఎంటర్ అవుతున్నాయి కాబట్టి కరెంట్ రో 0 అవుతుంది. ఓకే. బట్ కరెంట్ కాలమ్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఎంట్రీ కాలమ్ ఏదైతే ఉందో అది అవుతుంది. ఓకే. వైల్ కరెంట్ రో ఓకే మనకు వచ్చేసి లెస్ దాన్ నమ్ రోస్ ఇది సాటిస్ఫై అయినంత వరకు కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మనకి ఇక్కడ నెక్స్ట్ రో నెక్స్ట్ కాలమ్ ఏంటి అనేవి కావాలి. ఓకే. నెక్స్ట్ రో నెక్స్ట్ కాల్ ఈక్వల్ టు ఓకే గెట్ నెక్స్ట్ పొజిషన్. ఓకే. గెట్ నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ మనం కరెంట్ రో కరెంట్ కాలమ్ అనే దాన్ని ఇస్తున్నాము. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మనకి ఇఫ్ నెక్స్ట్ రో ఈక్వల్ టు కరెంట్ రో అయింది అనుకోండి దాని అర్థం ఏంటి ఓకే నెక్స్ట్ రో కరెంట్ రో రెండు సేమ్ అయితే రోబో స్టక్ అయిపోయిందండి. సో రోబో స్టక్ అయిపోయింది కాబట్టి రిటర్న్ -1. ఓకే. అలా అవ్వలేదు అనుకోండి ఓకే నెక్స్ట్ రో నెక్స్ట్ కాలమ్ సారీ ఓకే మనకి కరెంట్ కాలమ్ వచ్చేసి మనకి ఏమవుతాయి అంటే నెక్స్ట్ రో ఏదైతే వచ్చిందో నెక్స్ట్ రో నెక్స్ట్ కాలమ్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ మనం రిటర్న్ చేయాల్సింది ఓకే. సో ఇక్కడ మనం రిటర్న్ చేయాల్సింది మనకి ఫైనల్ వచ్చేసి ఓకే నెక్స్ట్ రో
కరెంట్ రో, కామా కరెంట్ కాలమ్‌ని మనం రిటర్న్ చేయాలి. ఓకే. ఎందుకంటే మనకి ఫైనల్‌గా అది ఎండ్ అయ్యే టైంకి అక్కడ కరెంట్ రో, కరెంట్ కాలమ్‌లోనే మనకు ఆ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి, సో, ఆ కరెంట్ రో, కరెంట్ కాలమ్‌ని మనం రిటర్న్ చేయాలి. ఓకే. ఒకవేళ మనకిది నెక్స్ట్ రో ఈక్వల్ టు కరెంట్ రో అయితే మనకేమైపోతుంది అంటే -1 అనేది వస్తుందన్నమాట. ఓకేనా? రైట్. సో, ఈ విధంగా మనకి ఇక్కడ ఎగ్జిట్ పొజిషన్ తెలుసుకోవాలి. ఓకే. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే ఎగ్జిట్ పొజిషన్‌ని డైరెక్ట్‌గా మనం ఆ ఎగ్జిట్ పొజిషన్‌నే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఎగ్జిట్ పొజిషన్‌ని మనం డైరెక్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కరెంట్ రో రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఓకే. డైరెక్ట్‌గా ఎగ్జిట్ పొజిషన్ ఏ కాలమ్‌లో మనకి ఎగ్జిట్ అవుతుందో తెలియాలి కాబట్టి, మనం కరెంట్ కాలమ్ ఒకటి రిటర్న్ చేస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా? రైట్. సో, ఇక్కడ మనకి ఇప్పుడు మిగిలింది ఏంటి అంటే ఈ గెట్ నెక్స్ట్ పొజిషన్ అనేది ఏదైతే ఉందో, ఆ మెథడ్ అనేది ఒకటి మిగిలింది. సో, దాన్ని ఎలా ఫిల్ చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు మనకేంటి అంటే నెక్స్ట్ పొజిషన్ తెలుసుకోవడంలో మనం ఆల్రెడీ ఒకటి చూసింది ఏంటి అంటే ఓకే. సో, ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే అడ్జసెంట్ కాలమ్ అనేది వాలిడా కాదా అనేది చెక్ చేయాలి. తర్వాత అడ్జసెంట్ కాలమ్‌లో అండ్ కరెంట్ కాలమ్‌లో ఉన్నది వాల్యూస్ 2 సేమా కాదా అని చెక్ చేయాలి. ఒకవేళ ఆ 2 సేమ్ అయితే అప్పుడు ఏం చేస్తాము అంటే మనకి నెక్స్ట్ రో వచ్చేసి ఏంటి అంటే నథింగ్ బట్ కరెంట్ రో యొక్క ఇంక్రిమెంట్ అండ్ కాలమ్ వచ్చేసి ఏంటి అంటే నథింగ్ బట్ అడ్జసెంట్ కాలమ్ అవుతుంది. ఓకే. ఒకవేళ ఇక్కడ అడ్జసెంట్ కాలమ్ వాలిడ్ అవ్వకపోయినా లేకపోతే 2 సేమ్ డైరెక్షన్‌లో లేకపోయినా అప్పుడు అర్థం ఏంటి అంటే అది డెడ్ ఎండ్ సిట్యుయేషన్ అని. సో, డెడ్ ఎండ్ సిట్యుయేషన్ కాబట్టి మనకప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎగ్జిట్ పొజిషన్ -1 అయిపోతుందన్నమాట. ఓకేనా? రైట్. సో, దీనికి ఇప్పుడు ఒకసారి కోడ్ చూద్దాం. ఓకే. సో, ఇక్కడ నెక్స్ట్ పొజిషన్ తెచ్చుకోవాలి. దానికి కరెంట్ రో, కరెంట్ కాలమ్ ఇచ్చేసాము. ఓకే. సో, అడ్జసెంట్ కాలమ్ అంటే దానికి ఒక ఫంక్షన్ రాసాము. ఓకే. గెట్ అడ్జసెంట్ కాలమ్ అని చెప్పేసి కరెంట్ రో, కరెంట్ కాలమ్ ఇచ్చాము. ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ ఏం చెక్ చేయాలి? ఆ అడ్జసెంట్ కాలమ్ అనేది వాలిడ్ అవ్వాలి. అడ్జసెంట్ కాలమ్ వాలిడ్ అవ్వాలి అంటే ఏంటి? అడ్జసెంట్ కాలమ్ వాల్యూ వచ్చేసి లెస్ థాన్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అయ్యి ఉండాలి అండ్ అడ్జసెంట్ కాలమ్ వాల్యూ వచ్చేసి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో, అది రాసాము. నెక్స్ట్ ఏం చెక్ చేస్తున్నాము? కరెంట్ సెల్ వాల్యూ అండ్ అడ్జసెంట్ వాల్యూ 2 సేమా కాదా అని చెక్ చేస్తున్నాం. ఓకే. కరెంట్ రో, కరెంట్ కాలమ్ ఈక్వల్ టు గ్రిడ్ ఆఫ్ కరెంట్ రో, అడ్జసెంట్ కాలమ్. ఓకే. సో, అవి 2 గనుక మనకి సేమ్ అయితే అప్పుడు మనకేమవుతుంది? రో అనేది ఫర్దర్‌గా నెక్స్ట్ రోలోకి మూవ్ అవుతుంది. ఓకే. సో, అందుకోసం అని చెప్పేసి కరెంట్ రో +1 అడ్జసెంట్ కాలమ్ అని చెప్పేసి పాస్ చేస్తున్నాం. ఒకవేళ లేదనుకోండి కరెంట్ రో, కరెంట్ కాలమే ఉంటుంది. అంటే అక్కడికి మనకి ఏమైపోతుంది అంటే డెడ్ ఎండ్ వచ్చేసినట్టు దానికి. ఓకేనా? సో, ఒకసారి ఈ ఫంక్షన్ కూడా రాసి చూద్దాం. ఓకే. డిఫైన్ గెట్ నెక్స్ట్ పొజిషన్. ఓకే. సో, దీనికొచ్చేసి మనకి కరెంట్ రో, కరెంట్ కాలమ్ వచ్చాయి. ఓకే. సో, ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ అడ్జసెంట్ కాలమ్ అనేది తెలియాలి. ఓకే. అడ్జసెంట్ కాలమ్‌కి గెట్ అడ్జసెంట్ కాలమ్‌కి మనం ఏం చేద్దామంటే మళ్ళీ కరెంట్ రో, కరెంట్ కాలమ్ అనేది ఇద్దాము. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఈ అడ్జసెంట్ కాలమ్ అనేది వాలిడా కాదా అని చెక్ చేయాలి. ఓకే. సో, వాలిడా కాదా అంటే అడ్జసెంట్ కాలమ్ అనేది వచ్చేసి మనకి లెస్ థాన్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అయ్యి ఉండాలి అండ్ అడ్జసెంట్ కాలమ్ అనేది వచ్చేసి మనకి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయ్యి ఉండాలి. ఫస్ట్ ఈ కండిషన్ మీట్ అయిందనుకోండి అప్పుడు మనం ఏం చెక్ చేస్తాం గ్రిడ్ ఆఫ్ ఓకే కరెంట్ రో, ఓకే, కరెంట్ కాలమ్‌లో ఉన్న వాల్యూ ఈక్వల్ టు గ్రిడ్ ఆఫ్ కరెంట్ రో, ఓకే, అడ్జసెంట్ కాలమ్. ఓకే. ఒకవేళ ఇది కూడా మనకి ఫుల్‌ఫిల్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాము ఓకే రిటర్న్ మనకొచ్చేసి కరెంట్ రో +1 మనకి అడ్జసెంట్ కాలమ్ అవుతుంది. ఓకే. లేదనుకోండి ఓకే. సో, ఇక్కడ మనకి ఏ కండిషన్ ఫెయిల్ అయినా సరే మనకప్పుడు రిటర్న్ కరెంట్ రో, ఓకే, కరెంట్ కాలమ్. ఎందుకంటే ఫర్దర్‌గా అది ప్రొసీడ్ అవ్వలేకపోతుంది కాబట్టి ఈ విధంగా అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఇంకా ఒకటి రాయాల్సింది ఏంటంటే ఈ గెట్ అడ్జసెంట్ కాలమ్ అనే ఫంక్షన్ ఒకటి రాయాలన్నమాట. ఓకే. సో, దాన్ని ఎలా రాస్తాం అనేది చెక్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ అడ్జసెంట్ కాలమ్‌ని ఫిగర్ ఔట్ చేయడం చాలా సింపుల్. మనకి రో కాలమ్ తెలిసిందనుకోండి. సో, రో కాలమ్ ఆ సెల్‌లో ఉన్న వాల్యూ గనుక 1 అయితే అడ్జసెంట్ కాలమ్ వచ్చేసి మనకి కాలమ్ +1 అవుతుంది. లేకపోతే -1 అవుతుంది. ఓకే. సో, ఒకసారి దీన్ని కూడా రాసేద్దాం. డిఫైన్ adjacent column of row comma column okay if grid of row column equal to 1 అయితే మనం రిటర్న్ చేయాల్సింది కాలమ్ ప్లస్ 1 లేకపోతే మనం రిటర్న్ చేయాల్సింది కాలమ్ -1 ఓకే. సో, ఇప్పుడు మనం అన్ని రాసేసినట్టే. ఒక్కసారి మనం ఇక్కడ ఈ మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఒకసారి దీన్ని రన్ చేసేసి చూద్దాం మనం ప్రాపర్‌గానే రాసామా లేదా అనేది. ఓకే. ఒకసారి రన్ చేసేసి చూద్దాం. ఇక్కడ మనకి అన్‌నోన్ లోకల్ వేరియబుల్ కరెంట్ కాలమ్ రిఫర్డ్ బిఫోర్ అసైన్‌మెంట్ అని ఉంది. సో, ఇక్కడ అంటే లైన్ నంబర్ 19 అంటున్నారు. ఒకసారి ఇదేంటి అనేది చూద్దాం. ఓకే. సో, ఇక్కడ గెట్ నెక్స్ట్ పొజిషన్ ఓకే. కరెంట్ కాలమ్ అన్నాము. ఇక్కడ పేరు వచ్చేసేమో కరెంట్ కాలమ్ అని చెప్పేసి పెట్టాము. సో, ఒకసారి ఇక్కడ వేరియబుల్ నేమ్‌గా ఇక్కడ కూడా మనం అన్ని చోట్ల కాల్ బదులు కాలమ్ అని పెట్టాం కాబట్టి సో, ఆ చేంజెస్ వచ్చేసాయి. ఓకే. మళ్ళీ రన్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ గెట్ అడ్జసెంట్ కాల్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని అంటున్నారు. ఒకసారి మనకి ఇది లైన్ నంబర్ 9లో చూద్దాము. ఇక్కడ డిఫైన్ అడ్జసెంట్ కాలమ్ అని రాసాము. ఫంక్షన్ గెట్ అడ్జసెంట్ కాలమ్ అని పెట్టాలి. ఓకే. ఇక్కడ స్పెల్లింగ్ వచ్చేసి మనం అడ్జాన్సెంట్ అని రాసాము. అడ్జసెంట్ స్పెల్లింగ్ చూసుకుంటే గెట్ అడ్జసెంట్ కాలమ్ మ్యాచ్ ఓకే. సో, ఇప్పుడు మనం రన్ చేస్తే కోడ్ ఏంటి అంటే ఓకే అవుట్‌పుట్ చూసారు కదా! సో, 0, 1, -1, -1, -1 అని ఈ విధంగా మనకి ఎగ్జిట్ పొజిషన్ అనేది రావడం అనేది జరిగింది. ఓకే. రైట్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.